వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్‌లో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనే పేపర్‌లో ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం. సో, ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా ఇంట్రడక్షన్ ఉంటది అంతే. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇలాగా. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేస్తాం? చిన్న ఇంట్రడక్షన్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఇందులో మనం చూసుకున్నట్లయితే 10 మార్క్స్‌కి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఇది సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఫస్ట్ క్వెషన్. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? దానిలో క్యారెక్టరిస్టిక్స్‌ని అతను ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇదొక డిజిటల్ మార్కెటింగ్ టైప్ అనమాట. ఇది దట్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడం గాని, సర్వీస్‌ని ప్రమోట్ చేయడం గాని, బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడం గాని త్రూ ఎందులో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, థ్రెడ్స్. సో, ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో అయినా నీకు సంబంధించిన ప్రొడక్ట్‌ని గాని, నీకు సంబంధించిన సర్వీస్‌ని గాని, నీ యొక్క బ్రాండ్‌ని గాని ప్రమోట్ చేయడాన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎయిమ్స్. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు చేస్తారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ముఖ్య లక్ష్యం ఏంటి? టు రీచ్ ద టు రీచ్ అండ్ ఎంగేజ్ విత్ టార్గెట్ ఆడియన్స్. నీ టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడం. వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? నీ టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడం. వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం. ఎక్కడ ఎంగేజ్ అవుతావు? సోషల్ మీడియా ఛానెల్స్‌లో. ఏంటేంటి? సోషల్ మీడియా ఛానెల్స్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి. ట్విట్టర్ వాడతారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్సే. ఇందులో నువ్వు కంటెంట్‌ని క్రియేట్ చేయడం గాని, లేదా కంటెంట్‌ని షేర్ చేయడం గాని, అంటే నీ బ్రాండ్ గాని, నీ ప్రొడక్ట్ గాని, నీ సర్వీస్‌కి రిలవెంట్‌గా ఉన్నది. నీ సర్వీస్‌కి రిలవెంట్‌గా ఉన్న కంటెంట్‌ని షేర్ చేయడం గాని, క్రియేట్ చేయడం గాని చేసావనుకో, అలా క్రియేట్ చేయడం ద్వారా నీ యొక్క ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా రీచ్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేను డిగ్రీ క్లాసులు చెప్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి ఇంటర్ వీడియోలు చేశాననుకోండి ఎలా ఉంటది? అంటే ఇప్పుడు డిగ్రీ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి, డిగ్రీకి రిలవెంట్ అయిన కంటెంట్‌ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసి పోస్ట్ చేశాననుకోండి. ఆ విధంగా స్టూడెంట్స్ నా దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. నేనిక్కడ చెప్పేదేమో డిగ్రీ క్లాసెస్. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి జేఈఈ క్లాసెస్ గాని, మెయిన్స్‌కి సంబంధించి షార్ట్స్ చేశాననుకోండి ఎలా ఉంటుంది? సో, అది రిలవెంట్‌గా ఉండదు. అంటే మన కంటెంట్‌కి రిలవెంట్‌గా ఉన్న కంటెంట్‌ని తయారు చేసి, ఆ కంటెంట్‌ని క్రియేట్ చేయడం గాని, లేదా కంటెంట్‌ని ఆడియన్స్‌కి షేర్ చేయడం ద్వారా నీ ఏదైతే సోషల్ మీడియా మార్కెటింగ్ ఉందో నువ్వు ఆడియన్స్‌ని ఈజీగా రీచ్ అవ్వగలవు అని చెప్తూ వచ్చాడు. ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ అంటే ఏంటంటే, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇన్వాల్వ్స్ యాక్టివ్‌లీ ఎంగేజింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ బై క్రియేటింగ్ అండ్ షేరింగ్ కంటెంట్. వాడు ఏం చెప్తున్నాడంటే పార్టిసిపేషన్ అంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో యా ఆడియన్స్‌తో యాక్టివ్‌గా ఎంగేజ్ అవ్వాలి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో యాక్టివ్‌గా వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. కంటెంట్‌ని క్రియేట్ చేయాలి. కంటెంట్‌ని షేర్ చేయాలి. అదేవిధంగా కామెంట్స్‌కి రెస్పాండ్ అవ్వాలి. మెసేజ్‌కి రెస్పాండ్ అవ్వాలి. కన్వర్జేషన్‌కి జాయిన్ అవ్వాలి. సో, ఇవన్నీ కూడా నువ్వు యాక్టివ్‌గా ఉండాలి. ఎవరైతే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారో పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నీకు మన యాప్‌లో ఇష్యూ వచ్చిందనుకుందాం. యాప్‌లో ఇష్యూ వచ్చిందని ఈరోజు నువ్వు నీ ఇష్యూని రైట్ చేసావు. 10 రోజుల తర్వాత నేను రెస్పాండ్ అయ్యాను. ఎలా ఉంటది? నా నా బ్రాండ్ మీద నీకేముంటుంది? ఆ ట్రస్ట్ అనేది పోతుందా లేదా? సారు చాలా లేట్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ట్రస్ట్ పోయింది కదా! సో, ఇక్కడ మనము ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పార్టిసిపేషన్. యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలా. ప్రతి మెసేజ్‌కి రెస్పాండ్ అవ్వాలా. ప్రతి కామెంట్‌కి రెస్పాండ్ అవ్వాలా. మీ ఆడియన్స్‌తో ఎంగేజింగ్‌గా ఉండాలా అని చెప్పాడు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్. బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్ అంటే అందరికి ఒకటేసారి మెసేజ్ పంపించడం. అంటే అందరికి ఒకేసారి మెసేజ్ పంపించడం కాకుండా, నీ ఆడియన్స్‌తో యాక్టివ్‌గా ఇంటరాక్ట్ అయ్యి ఉండాలి. సో, ఈరోజు ఆఫర్ ఉందని చెప్పి అందరికి పెట్టాననుకుందాం. సండే 50% ఆఫర్ అని పెట్టాను యాప్‌లో. అందరికి పెట్టాను. ఒకళ్ళకి కూపన్ పనిచేయట్లేదు. వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వాలి. అందరికి మెసేజ్ పెట్టేసాను కదా! వాళ్ళే చేసుకుంటారు. అలా ఉండకూడదు. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో పార్టిసిపేషన్ అంటే యాక్టివ్‌గా ఉండాలి నీ ఆడియన్స్‌తో నువ్వు. రెండోది ఓపెన్‌నెస్, ట్రస్ట్ జెన్యూన్‌గా ఉండాలి. ఈ 50% ఆఫర్ అని చెప్పాను నేను. యాప్‌లో పెట్టాను. కానీ మీరు ఆ కూపన్ యూజ్ చేస్తే రూ. 5 తగ్గింది. సో, అప్పుడెలా ఉంటది? సారు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తది కదా! అంటే నా బ్రాండ్ మీద ఉన్న ట్రస్ట్ ఏమవుతుంది? పోతుంది కదా! సో, ఇక్కడ రెండో పాయింట్ ఏంటి? ఓపెన్‌నెస్. అంటే నా ఆడియన్స్‌తో నేను జెన్యూన్‌గా ఉండాలి. సోషల్ మీడియా మార్కెటింగ్ థ్రైవ్స్ ఆన్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఓపెన్‌నెస్. ఇట్ ఇన్వాల్వ్స్ షేరింగ్ అథెంటిక్ అండ్ జెన్యూన్ కంటెంట్. పిల్లలతో, నీ ఆడియన్స్‌తో జెన్యూన్ కంటెంట్‌ని షేర్ చేయాలి.
అలా జెన్యూన్ కంటెంట్ షేర్ చేస్తే అది నీ యొక్క బ్రాండ్ వాల్యూకి రిఫ్లెక్ట్ అవుతుంది. నీ బ్రాండ్ కల్చర్‌కి, వాల్యూస్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పాము. ఓకే. సో, 50% ఆఫర్ అని చెప్పాను. 50% ఆఫర్ నీకెక్కడొచ్చింది? అప్పుడేం చేస్తావు? నువ్వు ఇంకొకరికి చెప్తావు నీ క్లాస్‌మేట్‌కి. సార్ క్లాసెస్ 50% తక్కువకొస్తున్నాయి. అక్కడ మీకు నచ్చితే తీసుకోండి అని చెప్తా కదా! సో, అంటే జెన్యూన్‌గా నేను ఇచ్చాను కాబట్టి చెప్తున్నాం. అదే 50% అని చెప్పి రూ. 5 తగ్గించాననుకోండి. అప్పుడేం చెప్తావు? ఇంకో 10 మందికి చెప్తావు ఈ యాప్ వాడకండి అని. అంటే జెన్యూన్‌గా ఉండాలి. నా ఆడియన్స్‌తో నేను జెన్యూన్‌గా ఉండాలి. దాన్నే ఓపెన్‌నెస్ అంటారు. ఇట్ ఎంకరేజెస్. ఇలా జెన్యూన్‌గా ఉండడం వల్ల ఓపెన్ కమ్యూనికేషన్ నీకు నాకు మధ్యన కమ్యూనికేషన్ ఎంకరేజ్ చేయడం అవుతుంది. ఫీడ్‌బ్యాక్ కూడా వస్తుంది నీ నుంచి. సార్ సూపర్ సార్ 50% ఆఫర్ ఇచ్చారు. అదేదో మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తాను అని ఒక ఫీడ్‌బ్యాక్ వస్తుంది. అదే విధంగా ఎబిలిటీ టు అడ్రెస్ కస్టమర్ కన్సర్న్స్ ఓపెన్‌లీ. ఇప్పుడు నేను ఓపెన్‌గా ఉన్నాను. జెన్యూన్‌గా ఉన్నాను. అప్పుడేం చేస్తావు? వాట్సాప్‌లో మెసేజ్ చేస్తావు. సార్ ఈ పీడీఎఫ్ నాకు ఓపెన్ అవ్వట్లేదు. సార్ నాకు ఈ క్లాస్ ఓపెన్ అవ్వట్లేదు. మీకు ఏ ఇష్యూ ఉన్నా నాతో ఓపెన్‌గా చెప్తారు. సో, ఇది రెండో క్వాలిటీ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో. మూడోది చూద్దాం నాన్న. బిల్డ్ రిలేషన్‌షిప్స్. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మెయిన్‌గా ఆడియన్స్‌తో రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు మా దగ్గరకొచ్చారు. ఇది బీబీఏ కోర్స్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ కోర్స్ తీసుకున్నారు మన యాప్‌లో. ఓకే. తీసుకున్నారు. కోర్స్ తీసుకున్న తర్వాత పీడీఎఫ్ ఓపెన్ అవుతున్నాయి. క్లాసులు ఓపెన్ అవ్వలేదు. ఏదో చిన్న గ్లిచ్ వల్ల ఓపెన్ అవ్వలేదు అనుకుందాం. వెంటనే నేను మీకేమవ్వాలి? రెస్పాండ్ అవ్వాలి. అంటే ఏంటి? మీకు నాకు మధ్యన రిలేషన్ బావుండాలి. మీరు మెసేజ్ చేసిన వెంటనే నేను రెస్పాండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఈరోజు మెసేజ్ చేస్తే 10 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యాననుకోండి. అప్పుడు మీకు నాకు మధ్యన రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? చెడిపోతుంది. అంటే ఈ బ్రాండ్ కరెక్ట్‌గా లేదు. ఈ సార్ క్లాసులు కరెక్ట్‌గా ఇవ్వట్లేదు. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు మూడో పాయింట్ అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ రాగానే నేను సార్ట్ ఔట్ చేశాననుకోండి. మన యాప్‌లో మీకేదో చిన్న ఇష్యూ వచ్చింది. వెంటనే సార్ట్ ఔట్ చేశాననుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఓకే. ఈ యాప్ మనకు డౌట్ వస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఈ యాప్‌లో ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తున్నారు. అప్పుడేమవుతుంది మీకు నాకు మధ్యన ఒక రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మెయిన్ మూడో పాయింట్ ఏంటి? రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ కనెక్షన్స్ అండ్ ఫాస్టరింగ్ ఎ సెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. సో, ఇప్పుడు మీ మెసేజ్‌కి నేను రెస్పాండ్ అయ్యి మీ ఇష్యూని నేను క్లియర్ చేసినప్పుడు నా మీద మీకు నమ్మకం పెరుగుతుందా లేదా? నా మీద లాయల్టీ మీకు పెరుగుతుందా లేదా? అదే చెప్పాడు. ఆ కస్టమర్‌తో లేదా ఆడియన్స్‌తో నువ్వు కనెక్షన్ క్రియేట్ చేసుకునేటప్పుడు, ఆ బాండ్ క్రియేట్ చేసుకునేటప్పుడు నీ బ్రాండ్‌కి సంబంధించిన ట్రస్ట్ అనేది పెరుగుతుంది. బై ఎంగేజింగ్ విత్ ఫాలోవర్స్‌తో ఎంగేజ్ అయ్యేటప్పుడు, అదే విధంగా వారి యొక్క కామెంట్స్‌కి రెస్పాండ్ అయ్యేటప్పుడు, అదే విధంగా వాళ్ళ యొక్క అవసరాలను అడ్రెస్ చేసినప్పుడు, ఈ సోషల్ మీడియా అనేది కస్టమర్స్‌తో రిలేషన్‌షిప్ బిల్డ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ యొక్క ప్రతి కామెంట్‌కి రెస్పాండ్ అయ్యి. మీరు వాట్సాప్‌లో ప్రతి మెసేజ్ నేను రెస్పాండ్ అయ్యాననుకోండి. మేము మాక్సిమం రెస్పాండ్ అవుతాం. ఎక్కడ ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే వెంటనే రెక్టిఫై చేస్తాం. అలా రెక్టిఫై చేసేటప్పుడు ఆడియన్స్ అయిన మీకు మా మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కదా! అదే మూడో పాయింట్. మీకు మాకున్న రిలేషన్స్. నెక్స్ట్ రిలయబిలిటీ. సోషల్ మీడియా మార్కెటింగ్ రిక్వైర్స్ మెయింటైనింగ్ ఎ కన్సిస్టెంట్ ప్రెజెన్స్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ మనకి బాగా డెవలప్ అవ్వాలి అంటే, మంచి గ్రోత్ కావాలంటే కన్సిస్టెన్స్ ప్రెజెన్స్. అంటే ఈరోజు ఒక వీడియో చేశాను. 6 నెలల తర్వాత ఒక వీడియో చేశాను. అప్పుడు మీకు నాకు మధ్యన ఏమైనా రిలేషన్ బావుంటుందా? బాగోదు కదా! సో, ఈసారి ఈరోజు ఒక వీడియో చేస్తారు. మళ్ళీ సెమ్‌కి ఎప్పుడో వీడియో చేస్తారు. మళ్ళీ సెమ్‌కి ఎప్పుడో వీడియో చేస్తారు అన్నట్టు ఉంటది. లేదు రోజు వీడియోలు పెడుతున్నాననుకోండి. ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా సార్ క్లాస్ ఉంటది. మనకి ఎగ్జామ్స్ దగ్గరికొచ్చాయి. సార్ క్లాస్‌లో విందాం అని ఒక ఐడియా వస్తుంది. అంటే ఏంటి? కన్సిస్టెంట్‌గా నువ్వు కనబడాలి. నీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ని కన్సిస్టెంట్‌గా ఆడియన్స్‌కి డెలివర్ చేయాలి. ఓకేనా? బ్రాండ్స్ నీడ్ టు ప్రొవైడ్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ కంటెంట్. అప్ టు డేట్ కంటెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాస్ మీకు చెప్తున్నాను. ఇది 2025 ఇప్పుడున్న సిలబస్ ఇది. ఓకే. సో, ఇదే సోషల్ మీడియా మార్కెటింగ్ 2021లో కూడా ఉందండి. అప్పటికి ఇప్పుడు సిలబస్ మారిపోయింది. ఆ కంటెంట్ వచ్చి ఇప్పుడు చెప్పేసాననుకోండి ఎలా ఉంటది? సెట్ అవ్వదు కదా! సో, అంటే అప్ టు డేట్‌గా ఉండాలి కంటెంట్‌లో. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ ద ఇన్ఫర్మేషన్ దే షేర్ ఈస్ ట్రస్ట్‌వర్తీ అండ్ రిలయబుల్. ఇప్పుడు 2021 క్లాసులు నేను చెప్పలేదనుకుందాం. 2025 చెప్తున్నాను. కానీ నేను చెప్పే కంటెంట్ అనేది ట్రస్ట్‌వర్తీగా ఉండాలి. అంటే నన్ను నమ్మి మీరు క్లాస్ వినేటప్పుడు ఈ క్వెషన్స్ మీకు ఎగ్జామ్‌లో పడతన్నాయా లేదా? ప్రతీది నేను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! సో, నాలుగో పాయింట్ ఏంటంటే రిలయబిలిటీ. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది కన్సిస్టెంట్‌గా నీ ఆడియన్స్‌కి నువ్వు కనబడాలి. అప్‌డేటెడ్ కంటెంట్‌ని వాళ్ళకివ్వాలి. వాళ్ళ యొక్క ట్రస్ట్‌ని నువ్వు గెలవాలి. ఇలా ట్రస్ట్‌ని అంటే వాళ్ళు మనల్ని నమ్మితే మన యాప్ యొక్క లేదు నా ప్రొడక్ట్ లేదా నా సర్వీస్, నా బ్రాండ్ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్తూ వచ్చాడండి. ఇవి 4 పాయింట్లు ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? పార్టిసిపేషన్.
రెండో పాయింట్ ఏంటి చూడండి. ఫస్ట్ పాయింట్ పార్టిసిపేషన్, రెండోది ఓపెన్‌నెస్, మూడోదేంటి రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ రిలయబిలిటీ. ఆ తర్వాత చూద్దాం నాన్న. Build communities. Social media platforms provide an opportunity to build communities of like-minded individuals who share common interests or affiliations with the brand. బ్రాండ్‌తో కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గాని, లైక్ మైండెడ్ పీపుల్ గాని వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు టెలిగ్రామ్‌లో డీఎంటీ లాజిక్స్ అనే ఛానెల్ ఉంది. ఉంది కదా! అదొక కమ్యూనిటీ. దేనికది? డిగ్రీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే అందులో నేను మీకు పెడతాను. దానివల్ల ఒక కమ్యూనిటీ బిల్డ్ అయింది. అందులో 6000 మంది పిల్లలున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి. 6000 మంది పిల్లలు మేమందరం కలిసి కమ్యూనిటీలో ఉన్నాం. అంటే ఏంటి? డిగ్రీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఈ 6000 మంది పిల్లలకి తెలుస్తది. సో, అలాగా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ అండ్ ద కమ్యూనిటీస్, ఫాస్టరింగ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ ఎంకరేజింగ్ ఎంగేజ్‌మెంట్ అమాంగ్ కమ్యూనిటీ మెంబర్స్. ఈ కమ్యూనిటీ మెంబర్స్‌ని ఎంగేజ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే ఈ కమ్యూనిటీ అనేది నీ బ్రాండ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్. ఇది మెయిన్ అండి దేనికైనాను. కస్టమర్ సర్వీస్ బావుండాలి. సోషల్ మీడియా హాస్ బికమ్ ఎ పాపులర్ ఛానెల్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఇంటరాక్షన్స్. ఈ సోషల్ మీడియా అనేది కస్టమర్ సర్వీస్ ఇంటరాక్షన్‌కి ఒక పాపులర్ ఛానెల్ అని చెప్పాడు. బ్రాండ్స్ యూజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ టు అడ్రెస్ కస్టమర్ క్వరీస్. బ్రాండ్స్ చాలా పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌ని కస్టమర్‌కి ఏం అవసరం? కస్టమర్ కంప్లెయింట్ ఏంటి? వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి? సో, ఇవన్నిటిని కూడా ఈ బ్రాండ్స్ అనేవి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని తెలుసుకుంటాయి. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్వాల్వ్స్ యాక్టివ్‌లీ మానిటరింగ్ అండ్ రెస్పాండింగ్ టు కస్టమర్స్ ఎంక్వైరీస్. సో, అంటే కస్టమర్ ఏదైనా ఎంక్వైరీ పెట్టాడనుకోండి. అంటే ఇప్పుడు నేను మొబైల్ కొన్నాను. మొబైల్‌లో ఏదైనా ఇష్యూ వచ్చింది. వెంటనే కస్టమర్ కేర్‌కి కాల్ చేసి నేను చెప్తాను. అప్పుడు వాళ్ళు నాకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? బెటర్‌గా రెస్పాండ్ అయ్యారనుకోండి, వాళ్ళ మీద నాకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ సారి కొన్నప్పుడు కూడా వాళ్ళ ఫోనే కొనుక్కోవాలనుకుంటాను. ఆ కంపెనీ ఫోనే. ఓకేనా? సో, ఆ విధంగా కస్టమర్ యొక్క ఎంక్వైరీకి నువ్వెంత స్పీడ్‌గా రియాక్ట్ అవుతున్నావు. ఆఫరింగ్ ఏ పర్సనలైజ్డ్ అండ్ ఎఫిషియంట్ కస్టమర్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నా మొబైల్‌లో ఇష్యూ ఉంది. నేను కస్టమర్ కేర్‌కి ఫోన్ చేశాను. ఆళ్ళు సార్ మీ ఇష్యూ ఏంటి? సార్ ఏ మోడల్ కొన్నారు? ఇష్యూ ఏంటి? ఏంటి ప్రాబ్లమ్ వచ్చింది? ఎన్ని రోజులైంది ఈ ప్రాబ్లమ్ వచ్చి? మీరు ఏ సర్వీస్ సెంటర్‌ని విజిట్ చేశారు? సో, ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి. అంటే వన్ టు వన్ ఇంటరాక్షన్. నాతో పర్సనల్‌గా మాట్లాడి సార్ ఇది ఇష్యూయా? ఓకే సార్. ఇంత 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 టైంలో క్లియర్ అయిపోతుంది. అలా పర్సనల్‌గా చెప్పే విధంగా కస్టమర్ సర్వీస్‌ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు. యాప్‌లో పర్చేజ్ చేసి క్లాసులు, పీడిఎఫ్‌లు తీసుకున్నారు. అవి ఓపెన్ అవ్వలేదనుకోండి. అంటే మీకు ఓపెన్ చేయడం రాలేదనుకుందాం. అప్పుడు కాల్ చేయగానే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి, "ఎలా ఓపెన్ చేయాలమ్మా? ఎలా ఓపెన్ చేయాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా వినాలి? ఇన్ని రోజులు మీకు క్లాసులుంటాయని" ప్రతీదీ నేను మీకు చెప్పాననుకోండి. అంటే ఏం చేస్తాను? కస్టమర్ సర్వీస్ ఇస్తానండి నేను నా సైడ్ నుంచి. మీకొచ్చిన ప్రతి ఇష్యూని నేను రెక్టిఫై చేస్తాను. దాన్నే కస్టమర్ సర్వీస్ అంటారు. నెక్స్ట్ అవాయిడ్ స్పామింగ్. అవాయిడ్ స్పామింగ్. ఎఫెక్టివ్ సోషల్ మీడియా మార్కెటింగ్ రిక్వైర్స్ అవాయిడింగ్ స్పామింగ్ టాక్టిక్స్. స్పామింగ్ టాక్టిక్స్‌ని సోషల్ మీడియా మార్కెటింగ్‌లో వాడకూడదు. స్పామింగ్ ఇన్వాల్వ్స్ ఎక్సెసివ్ సెల్ఫ్ ప్రమోషన్, రిపిటేటివ్ మెసేజింగ్ ఆర్ ఇర్రెలెవెంట్ కంటెంట్ దట్ ఓవర్‌వెల్మ్స్ యూజర్స్. ఇప్పుడు ఇర్రెలెవెంట్ కంటెంట్‌ని నేను చెప్పకూడదు. ఇర్రెలెవెంట్ కంటెంట్‌ని. ఇప్పుడు అవాయిడ్ స్పామింగ్ అంటే ఒక బ్రాండ్ గాని, ఒక ప్రొడక్ట్ గాని, ఒక సర్విస్ గాని స్పామింగ్‌ని అవాయిడ్ చేయాలి. అంటే సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం, రిపిటేటింగ్‌గా మెసేజ్‌లు చేయడం, అదే విధంగా ఇర్రెలెవెంట్ కంటెంట్‌ని పోస్ట్ చేయడం, ఇలాంటివన్నిటిని తగ్గించేయాలి. ఒక బ్రాండ్ గాని, ఒక ప్రొడక్ట్ గాని, ఒక సర్విస్ గాని సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఇవి తగ్గించుకోవాలి. ఇన్‌స్టెడ్ దీనికి బదులుగా వాల్యుబుల్ కంటెంట్, రిలెవెంట్ కంటెంట్‌ని నువ్వు ఇచ్చినట్లయితే ఆడియన్స్‌కి వాల్యూ యాడ్ అవుతుంది. సో, దీన్ని బట్టి నువ్వేం చెప్పొచ్చు? నువ్వు యూజర్స్‌ని ఆడియన్స్ యొక్క టైమ్‌ని, యూజర్ యొక్క టైమ్‌ని రెస్పెక్ట్ చేస్తున్నావు. అంటే దానికి ఒక విలువిస్తున్నావు. ఇప్పుడు నా క్లాస్ గంట సేపు మీరు వింటానంటే గంట సేపు సమయాన్ని నా మీద మీరు కేటాయించారు. ఆ గంట సేపు బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత. సో, అంత బాధ్యతగా నేను చెప్పినప్పుడు, నేను చెప్పింది మీకు అర్థమైనప్పుడు మీరు ఇంకో 10 మందికి చెప్తారు గదా! ఓకే. అంటే వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వాలి అని చెప్తూ వచ్చాడు. అవాయిడింగ్ ఎక్సెసివ్ ప్రమోషనల్ యాక్టివిటీస్. ఎక్సెసివ్‌గా ప్రమోట్ చేయకూడదు. సో, ఎక్సెసివ్‌గా ప్రమోట్ చేయడం వల్ల బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ అనేది పడిపోతుంది అని చెప్పాడు. సో, ఇప్పటికి మనం 7 పాయింట్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అడాప్టబిలిటీ. సో, ఈ రోజుల్లో సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ ఎవాల్వ్ విత్ ద ఎవర్ చేంజింగ్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అండ్ యూజర్ ప్రిఫరెన్సెస్.
అంటే ట్రెండ్‌కి తగినట్టు మారాలన్నమాట. ట్రెండ్‌కి తగినట్టు మారాలి. ఇప్పుడు ఇందు మీద క్లాస్ చెప్తున్నాం. మనం స్టార్టింగ్‌లో ఎలా చెప్పేవాళ్ళం? పేపర్ మీద క్లాస్ చెప్పేవాళ్ళం. సో, ఇప్పుడు ఇలా చెప్తున్నాం. మరి కొద్ది రోజుల్లో యానిమేషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ హైరింగ్ ప్రాసెస్‌లో ఉన్నాం. సో, ఈ మరికొన్ని రోజుల్లో యానిమేషన్స్ మీద కూడా మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ట్రెండ్‌కి తగినట్టు అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఇట్ ఇన్వాల్వ్స్ స్టేయింగ్ అప్ టు డేట్ విత్ ట్రెండ్స్ అండ్ ఆల్గోరిథమ్ చేంజెస్ అండ్ న్యూ ఫీచర్స్ టు ఎఫెక్టివ్‌లీ రీచ్ అండ్ ఎంగేజ్ ద టార్గెట్ ఆడియన్స్. టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడం కోసం ట్రెండ్‌కి తగినట్టుగా అప్‌డేట్ అవ్వాలి. ఆల్గోరిథమ్‌కి తగినట్టు అప్‌డేట్ అవ్వాలి అని చెప్పారు. నెక్స్ట్ ఎనలైటిక్ డ్రివెన్. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది యుటిలైజెస్ అనలైటిక్స్ అండ్ డేటా టు మెజర్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ క్యాంపెయిన్స్. ఇప్పుడు నేను ఒక యాడ్ ఏసాను అనుకుందాం. యూట్యూబ్‌లోని గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ ఏసాను అనుకుందాం. ఆ యాడ్ ఎంతమంది చూసారు? ఎంతమంది క్లిక్ చేశారు? ఎంతమందికి వెళ్ళింది? ఎంతమంది క్లిక్ చేసి ఎంతమంది పర్చేజ్ చేశారు? ఈ డేటా మొత్తం అక్కడ ఉంటుంది. దాన్ని అనలైటిక్స్ అంటారు. ఆ డేటాని యూజ్ చేసుకొని నీ క్యాంపెయిన్ యొక్క ఎఫెక్టివ్‌నెస్ ఎంతో నువ్వు తెలుసుకోవచ్చు. అదేవిధంగా యూజర్ ఎంగేజ్‌మెంట్‌ని నువ్వు ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా ఆడియన్స్ బిహేవియర్స్‌ని బట్టి వారి యొక్క ఇన్‌సైట్స్‌ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి యాడ్ పెట్టాను. యాడ్ పూర్తిగా నువ్వు చూసావంటే దాని అర్థం ఏంటి? నీకు ఇంట్రెస్ట్ ఉందని. యాడ్ పూర్తిగా చూడగానే నొక్కావనుకోండి అంటే ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేదు. సో, అదే చెప్తూ వచ్చాడిక్కడ. ఏం చెప్తూ వచ్చాడు? ఆడియన్స్ బిహేవియర్‌ని నువ్వు ట్రాక్ చేయొచ్చు. బై అనలైజింగ్ మెట్రిసెస్ సచ్ యాస్ రీచ్, ఎంగేజ్‌మెంట్, క్లిక్ త్రూ రేట్స్ అండ్ కన్వర్షన్స్. ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే బై అనలైజింగ్ మెట్రిసెస్ సచ్ యాస్ అంటే ఇప్పుడు ఒక యాడ్ పెట్టాను అనుకుందాం. ఒక యాడ్ గాని లేదా ఏదైనా ఒక వీడియో గాని పెట్టాను అనుకుందాం. సో, దానికి సంబంధించి అది ఎంతమందికి రీచ్ అయింది? ఎంతమంది ఎంగేజ్ అయ్యారు? క్లిక్ త్రూ రేట్ దాని మీద ఎంతమంది క్లిక్ చేశారు? ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? సో, ఈ మొత్తాన్ని కూడా అనలైటిక్స్ మొత్తాన్ని బేస్ చేసుకొని నువ్వు సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలి అని చెప్పాడు. మార్కెటర్స్ కెన్ మేక్ డేటా డ్రివెన్ డెసిషన్స్ అండ్ ఆప్టిమైజ్ దర్ స్ట్రాటజీస్. ఈ డేటాను బట్టి మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాటజీస్‌ని, డెసిషన్స్‌ని తీసుకుంటారు. నెక్స్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్‌లో పదే పాయింట్ ఏంటంటే విజువల్ కంటెంట్. మీకు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు క్లాస్ ఎలా చెప్పేదానికి, ఒక యానిమేషన్ చేసి చెప్పేదానికి ఎంత తేడా ఉంటది? విజువల్‌గా యానిమేషన్ చేసి చెప్పాననుకోండి మీకు ఇంకా అందంగా అర్థమవుతది. ఈజీగా ఒక్కసారి వింటే వచ్చేస్తది. సో, అంటే విజువల్ కంటెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్‌లో విజువల్ కంటెంట్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఇమేజెస్, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఆ స్టోరీని చెప్తాయి. నువ్వేదైతే యాడ్ పెట్టావో ఆ యాడ్ యొక్క స్టోరీని చెప్తాయి. ఎమోషన్స్‌ని చెప్తాయి. అదేవిధంగా యూజర్ యొక్క అటెన్షన్‌ని క్యాప్చర్ చేస్తాయి. ఓకేనా? సో, ఇన్ ఏ క్రౌడెడ్ సోషల్ మీడియా ఫీడ్. ఇప్పుడు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది వాడుతున్నాం. అందులో నీ యాడ్ 10 మందికి ఎళ్ళాలి. 10 మంది నీ యాడ్ చూడాలంటే ఏం చేయాలి? విజువల్ ఇంపాక్ట్ ఎక్కువుండాలి. మంచి యానిమేషన్స్‌తో యాడ్ చేయాలి. మంచి వీడియోస్‌తో యాడ్ చేయాలి. క్లిక్ త్రూ రేట్ పెరగాలంటే వాడు యాడ్ చూడగానే ఆగాలి. అలా చేయాలి యాడ్. విజువల్ హుక్ అంటాం దాన్ని. సో, ఆ విధంగా విజువల్ స్టోరీ టెల్లింగ్ చెప్పాలి సోషల్ మీడియా మార్కెటింగ్‌లో అని చెప్తూ వచ్చాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ పార్ట్నర్‌షిప్స్. ఈ రోజుల్లో చాలా మంది చూస్తాం. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడం గాని, ప్రొడక్ట్ తీసుకోమని చెప్పడం గాని ఈ రోజుల్లో చూస్తున్నాం. అది 11థ్ పాయింట్. సోషల్ మీడియా మార్కెటింగ్ లెవరేజెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ పార్ట్నర్‌షిప్స్ టు ఎక్స్‌పాండ్ రీచ్. ఇప్పుడు 1,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మన యాప్ గాని, మన ఛానెల్ గాని ప్రమోట్ చేశారనుకోండి, ఎక్కువ మందికి గ్లోబల్ రీచ్ ఎక్కువుంటుంది. సో, అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ పార్ట్నర్‌షిప్ వల్ల నీ యొక్క బ్రాండ్ యొక్క రీచు, నీ బ్రాండ్ యొక్క విజిబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ టాప్ ఇంటూ ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంగేజ్డ్ ఆడియన్స్. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు 1,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంటే 10,00,000 10,00,000 ఆడియన్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టే. 10,00,000లో 1,00,000 ఆడియన్స్ అని చూస్తారు కదా యాడ్. అంటే నీ విజువల్ ఇంపాక్ట్ పెరుగుతుంది. చాలా ఎక్కువ మందికెళ్తుంది రీచ్ అని చెప్పాడు. కొలాబరేటింగ్ విత్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కొలాబరేట్ అయ్యి హూ అలైన్ విత్ ద బ్రాండ్ వాల్యూస్. అంటే ఎవరు పడితే వాళ్ళతో నువ్వు పార్ట్నర్‌షిప్ చేయకూడదు. ఎవరైతే నీ టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో, ఇప్పుడు తెలుగులో మన ఛానల్. ఇప్పుడు తెలుగులో మీకు క్లాసెస్ చెప్తున్నాను. తెలుగు, ఇంగ్లీష్ కాంబినేషన్. తీసుకెళ్ళి హిందీ ఛానల్‌లో నేను నా ఛానల్ ప్రమోట్ చేసాను ఇంకెలా ఉంటది? అంటే రిలవెంట్ ఆడియన్స్‌కి అది ఎళ్ళదు. సో, అంటే నీ బ్రాండ్ వాల్యూకి, నీ టార్గెట్ మార్కెట్‌కి సరిపోయినట్టుగా వాళ్ళని చూసుకొని, అప్పుడు వాళ్ళతో నీ యొక్క బ్రాండ్‌ని పార్ట్నర్‌షిప్ చేయించుకోవాలి. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో. ఓకేనా? హిందీ ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి మా యాప్‌ని ప్రమోట్ చేస్తే ఎలా ఉంటది? ఇది అందరూ తెలుగు పిల్లలకి అవసరమైంది. హిందీ వాళ్ళకి కాదు. సో, ఇప్పుడు తెలుగులో ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి దీన్ని ప్రమోట్ చేశారనుకోండి, అప్పుడు తెలుగులో ఉన్న వాళ్ళకి రీచ్ ఎక్కువ వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో, ఇలా పెరగడం వల్ల బ్రాండ్ యొక్క మెసేజ్ అందరికెళ్తుంది. క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వైరల్ పొటెన్షియల్. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది క్యాపిటలైజెస్ ఆన్ ద వైరల్ నేచర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్.
ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ కంటెంట్ దట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు గో వైరల్. కొన్నిసార్లు సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. జనరేటింగ్ వైడ్ స్ప్రెడ్ అటెన్షన్. అలాగా వైరల్ అయినప్పుడు ఆ వీడియో ద్వారా అందరికీ నీ ఛానల్ తెలుస్తుంది. అప్పుడు అక్కడ ఎంగేజ్‌మెంట్, వారి యొక్క అటెన్షన్ చాలా ఎక్కువ మందికి ఏదైనా ఒక వీడియో వైరల్ అయినప్పుడు, ఏదైనా ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ అయినప్పుడు వాడొచ్చి నీ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ చూస్తాడు. నీ ఛానల్‌లో ఏం కంటెంట్ ఉంది. అది నచ్చిందనుకోండి, దాన్ని బట్టి నీ ఛానల్ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. దిస్ కెన్ సిగ్నిఫికెంట్‌లీ యాంప్లిఫై ద బ్రాండ్స్ రీచ్ అండ్ ఎక్స్‌పోజర్. సో, ఇది సిగ్నిఫికెంట్‌గా ఒక బ్రాండ్ యొక్క రీచ్ గాని, బ్రాండ్ యొక్క ఎక్స్‌పోజర్ పెరగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. 12 పాయింట్లు. చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఇది థర్డ్ సెమిస్టర్‌లో సోషల్ మీడియా మార్కెటింగ్ చదివే వాళ్ళకి ఈ క్వెషన్ యూజ్ అవుతుంది. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ చదువుతారు బీకామ్ వాళ్ళు థర్డ్ సెమ్‌లో. వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది ఈ క్వెషన్ అనేది. ఓకే. ఇది మెయిన్‌లీ బీబీఏ వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్ పేపర్. ఇదే పేపరు బీకామ్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో, బీకామ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ. వాట్ ఈజ్ సోషల్ నెట్వర్కింగ్? ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్స్. సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటనేది చూద్దాం. ఇది మనందరికీ తెలిసిందే. ఫేస్‌బుక్కు, ట్విట్టరు, యూట్యూబు, వాట్సాపు, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, లింక్డ్ఇన్ వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. కొత్తగా ఎటు నేర్చుకోలేదు. మనందరికి తెలిసిందే. కాకపోతే అది ఏ సంవత్సరం వచ్చింది, ఎవరు డిజైన్ చేశారో ఆళ్ళ పేర్లు ఉంటాయి అంతే. A social network service as a service which focus on the building and verifying online social networks for communities of people who share interests and activities. లేదా who are interested in exploring the interests and activities of others and which necessitates the use of software. ఏం లేదు. వాడు ఏం చెప్తాడంటే సోషల్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ తన యొక్క ఇంట్రెస్ట్‌ని గాని, తన యొక్క యాక్టివిటీని గాని ఒక ప్లాట్‌ఫార్మ్‌లో షేర్ చేస్తాడు. దాన్నే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అంటారు. ఆ సర్వీస్‌నే సోషల్ నెట్వర్క్ సర్వీస్ అంటారు. ఓకేనా. తన యొక్క ఇంట్రెస్ట్, తన యొక్క యాక్టివిటీ గాని, లేదా ఇతరుల యొక్క అవసరాలు, ఇతరుల యొక్క ఇంట్రెస్ట్‌లు, ఇతరుల యొక్క యాక్టివిటీస్ గాని, ఈ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసుకొని షేర్ చేయడమే సోషల్ నెట్వర్క్. ఓకేనా. ఫర్ సపోజ్ ఆగస్ట్ 15 వచ్చింది. మనమందరం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని షేర్ చేసాం వాట్సాప్ స్టేటస్‌లో. అంటే ఏంటి? మన దేశం యొక్క గొప్పతనాన్ని, మనకు స్వాతంత్రం వచ్చిందని అందరం షేర్ చేసాం. అంటే దాన్నే సోషల్ నెట్వర్క్ అని అంటారు. ఓకేనా. ద ఫాలోయింగ్ ఆర్ డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్స్. కొన్ని వెబ్‌సైట్స్, సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ట్విట్టర్ ఇచ్చాడండి. ట్విట్టర్ వాస్ డిజైన్డ్ బై జాక్ డోర్సీ. 2006 మార్చ్‌లో ఇతను ట్విట్టర్‌ని డిజైన్ చేశాడు. ఇదొక సోషల్ నెట్వర్కింగ్. అదే విధంగా మైక్రో బ్లాగింగ్ ఆన్‌లైన్ సర్వీస్. ఇదేం చేస్తుందంటే యూజర్ ఎవరైనా సరే టెక్స్ట్ బేస్డ్ మెసేజ్ సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు. మెసేజ్ పంపించొచ్చు, మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు. లేదా పోస్ట్ పంపించొచ్చు, పోస్ట్ రిసీవ్ చేసుకోవచ్చు. అప్ టు 140 క్యారెక్టర్స్. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినట్టు ఎంత మెసేజ్ పెడతామంటే అవ్వదు ట్విట్టర్‌లో. 140 క్యారెక్టర్ల వరకు మెసేజ్ పెట్టొచ్చు ట్విట్టర్‌లో. వాటిని ట్వీట్స్ అని పిలుస్తారు. ఆఫ్టర్ ద ఆన్‌లైన్ సైన్ అప్ ప్రాసెస్, ఆన్‌లైన్‌లో నువ్వు ట్విట్టర్‌లో సైన్ అప్ అయిన తర్వాత యూజర్స్ కెన్ పోస్ట్ దేర్ ట్వీట్స్ బై యూజింగ్ ఏ కంప్యూటర్ గాని, ట్విట్టర్ కంపాటిబుల్ డివైసెస్ స్మార్ట్ ఫోను లేదా ట్యాబ్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని నువ్వు సైన్ అప్ అయిన తర్వాత నువ్వు ట్విట్టర్‌లో ఏదైనా పోస్ట్ పెట్టొచ్చు. అండ్ కెన్ వ్యూ ట్వీట్స్ పోస్టెడ్ బై అదర్ ఫాలోడ్ యూజర్స్. ఇప్పుడు నేను ధోనిని ఫాలో అవుతున్నాను, విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నాను. వాళ్ళు పెట్టిన ట్వీట్స్‌ని నేను చూడొచ్చు. అదే చెప్పాడు అంతే. అంతకు మించి ఏం లేదు ఇక. నెక్స్ట్ టంబ్లర్. ఈ సాఫ్ట్‌వేర్‌ని చాలా తక్కువ మంది విని ఉంటారు. టంబ్లర్ అనేది అమెరికన్ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్ ఫౌండెడ్ బై డేవిడ్ కార్ప్ ఇన్ 2007. 2007లో డేవిడ్ కార్ప్ అనే అతను ఈ టంబ్లర్ అనే సాఫ్ట్‌వేర్‌ని కనిపెట్టాడు. ఇది కూడా సేమ్ ట్విట్టర్ లాగే అమెరికన్ మైక్రో బ్లాగింగ్ అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్ ఇది. ఇప్పుడు కరెంట్‌లీ ఓన్డ్ బై ఆటోమేటిక్. ద సర్వీస్ అలౌస్ యూజర్స్ టు పోస్ట్ మల్టీమీడియా అండ్ అదర్ కంటెంట్ టు ఎ షార్ట్ ఫార్మ్ బ్లాగ్. ఒక షార్ట్ ఫార్మాట్‌లో, ఒక చిన్న ఫార్మాట్‌లో బ్లాగ్స్‌ని గాని, మల్టీమీడియాకి సంబంధించిన ఏవైనా పోస్టర్స్ గాని పెట్టడానికి ఈ టంబ్లర్ అనే వెబ్‌సైట్‌ని యూజ్ చేస్తారు. యూజర్ అనేవాడు వేరే వాళ్ళ యొక్క బ్లాగ్స్‌ని ఫాలో అవ్వచ్చు. ఇది మనకి అర్థం కాదు ఎక్కువగా. చాలా మంది పిల్లలకి బ్లాగ్ అంటే ఏంటో కూడా తెలీదు. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తెలుసు, పోస్టులు తెలుసు, అవి తెలుసు. కానీ బ్లాగ్స్ అంటే చాలా మందికి తెలీదు. ఏదైనా ఒక సమాచారాన్ని, ఓకేనా. ఏదైనా ఒక సమాచారాన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో రాస్తారు. దాన్నే బ్లాగ్ అని అంటారు. ఓకేనా. సో, ట్విట్టర్‌లో ట్వీట్స్ అని అంటారు. ఓకే. ఈ రోజుల్లో బ్లాగ్స్ చాలా ఎక్కువ మంది రాస్తున్నారు. సో, అదే ఇక్కడ చెప్పాడు. యూజర్ అనేవాడు వేరే యూజర్స్ యొక్క బ్లాగ్స్‌ని ఫాలో అవ్వచ్చు. ఈ టంబ్లర్ అనే సాఫ్ట్‌వేర్‌లో. బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్లాగ్స్‌ని ప్రైవేట్‌గా కూడా పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మన ప్రొఫైల్‌ని ప్రైవేట్‌గా పెట్టుకుంటున్నామా? అలాగే ఈ టంబ్లర్ సాఫ్ట్‌వేర్‌లో కూడా వాళ్ళ యొక్క బ్లాగ్స్‌ని ప్రైవేట్‌లో పెట్టుకోవచ్చు. ఫర్ బ్లాగర్స్ మెనీ ఆఫ్ ద వెబ్‌సైట్స్ ఫీచర్స్ ఆర్ యాక్సెస్ ఫార్మ్ ఏ డాష్‌బోర్డ్ ఇంటర్‌ఫేస్. చాలామంది బ్లాగర్స్ అనేవాళ్ళు ఇక్కడ డాష్‌బోర్డ్ ఇంటర్‌ఫేస్‌ని యాక్సెస్ చేసుకొని అందులో వాళ్ళకి సంబంధించిన బ్లాగ్ రాస్తున్నారు. మొబైల్స్‌లో కాదు, పీసీస్‌లో, ల్యాప్‌టాప్స్‌లో చేస్తున్నారు ఈ పని. ఈ టంబ్లర్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నారు. నెక్స్ట్ లింక్డ్ఇన్. ఇది చాలామంది బీటెక్ చదివే వాళ్ళకి బాగా తెలుసు. లింక్డ్ఇన్ ఈజ్ ఎ సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్ డిజైన్డ్ ఫర్ బిజినెస్ ప్రొఫెషనల్స్. బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం ఇది డిజైన్ చేశారు. లింక్డ్ఇన్ అనేది బీటెక్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్‌లని అవన్నీ అందులో చూపిస్తారు వాళ్ళు. వాళ్ళ ప్రాజెక్ట్‌లు, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎప్పటి నుంచి చదువుతున్నారు. ప్రతీది కూడా లింక్డ్ఇన్ వాళ్ళ ప్రొఫైల్‌లో రాసుకుంటారు వాళ్ళు. ఓకే. మీకు ఎవరైనా బీటెక్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటదండి. ఇట్ అలౌస్ యూ టు షేర్ వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నీ వర్క్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాన్ని అదర్ యూజర్స్‌తో కీప్ ఆన్ ఆన్‌లైన్ లిస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్. ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే ఇది లింక్డ్ఇన్ అనేది బిజినెస్ ప్రొఫైల్స్ కోసం, అంటే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇది తయారు చేశారు. ఇందులో వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. అదే విధంగా వేరే యూజర్స్ యొక్క వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని చూడొచ్చు. అదే విధంగా ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ కూడా అందులో ఉంటాయి అని చెప్పాడు. లైక్ ఫేస్‌బుక్, మైస్పేస్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా కస్టమ్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు వీటన్నిటిలో. హౌవెవర్ ప్రొఫైల్స్ క్రియేటెడ్ వితిన్ ఎ లింక్డ్ఇన్ ఆర్ బిజినెస్ ఓరియెంటెడ్ రాదర్ థాన్ పర్సనల్. ఇక్కడ, ఇక్కడ లింక్డ్ఇన్‌లోకొచ్చేసరికి ప్రొఫైల్స్ అనేవి బిజినెస్‌కి సంబంధించిన ప్రొఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా పర్సనల్‌గా అయినా నీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్ హైలైట్స్ ఎడ్యుకేషన్ అండ్ పాస్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ విచ్ మేక్స్ ఇట్స్ అపియర్ సిమిలర్ టు ఎ రెజ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది నీ ఎడ్యుకేషన్స్ అవన్నీ కూడా హైలైట్ అయ్యి నీ పాస్ట్ వర్క్ అంతా అందులో కనిపించిందనుకో, అప్పుడు నీ ప్రొఫైల్ ఎలా కనిపిస్తది? ఒక రెజ్యూమ్ లాగా కనిపిస్తది లింక్డ్ఇన్‌లో. ఓకేనా? ప్రొఫైల్ ఆల్సో లిస్ట్ యువర్ కనెక్షన్స్ టు అదర్ లింక్డ్ఇన్ యూజర్స్. నీ ప్రొఫైల్ అనేది వేరే లింక్డ్ఇన్ యూజర్స్‌తో ఉన్న కనెక్షన్స్‌ని చూపిస్తది. అదే విధంగా నువ్వు ఏ యూజర్స్ నుంచి అయితే రికమెండేషన్స్ తీసుకుంటావో అవి కూడా చూపిస్తది అని చెప్తూ వచ్చాడు. ఇది లింక్డ్ఇన్ అన్న. నెక్స్ట్ ఇది ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. ఫేస్‌బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్. ఇందులో ఇది ఒరిజినల్‌గా దేనికి డిజైన్ చేశారంటే కాలేజ్ స్టూడెంట్స్‌కి డిజైన్ చేశారు. కాపోతే ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ వాడుకోవచ్చు. యాక్చువల్లీ కాలేజ్ అంటే ఏంటి? 15, 16 తర్వాత. కానీ ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి కూడా వాడుకునే ఎబిలిటీని ఫేస్‌బుక్‌లో కల్పించారు. ఫేస్‌బుక్ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళకి అవసరమైన వాళ్ళ ప్రొఫైల్ నచ్చినట్లు వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్‌ని వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫోటోస్‌తో గాని, వీడియోస్‌తో గాని, ఇన్ఫర్మేషన్ గాని ఏదైనా ఇచ్చి వాళ్ళు కస్టమైజ్ ఫేస్‌బుక్ అందరికీ తెలిసిందే. అందుకే స్పీడ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్ కెన్ బ్రౌజ్ దేర్ ప్రొఫైల్స్. ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ప్రొఫైల్స్‌ని బ్రౌజ్ చేసి వేరే ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్స్‌ని వాళ్ళని ఫాలో అవ్వడం, లేదా వాళ్ళకి ఏదైనా మెసేజ్ రాయడం, లేదా వాళ్ళకి ఏదైనా వీడియోస్ పంపించడం. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ షేర్ చేస్తారు కదా మన ఫ్రెండ్స్‌కి. సేమ్ అలాగే ఫేస్‌బుక్‌లో కూడా ఏదైనా మెసేజ్ పంపించడం గాని, ఏదైనా వీడియోస్‌ని పంపించడం, ఫోటోస్‌ని షేర్ చేయడం ఇవన్నీ కూడా ఫేస్‌బుక్‌లో జరుగుతాయి అని చెప్పాడు. ఈచ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ హాస్ ఎ వాల్. ప్రతి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి ఒక వాల్ అనేది ఉంటుంది. వేర్ ఫ్రెండ్స్ కెన్ పోస్ట్ కామెంట్స్. అక్కడ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కామెంట్స్‌ని పోస్ట్ చేస్తూ ఉంటారు. సిన్స్ ద వాల్ ఈస్ విజిబుల్ బై ఆల్ ద యూజర్స్ ఫ్రెండ్స్, వాల్ పోస్టింగ్స్ ఆర్ బేసికల్లీ ఎ పబ్లిక్ కన్వర్స్. ఈ వాల్ పోస్టింగ్స్ అనేవి బేసికల్‌గా ఒక పబ్లిక్ కన్వర్షన్ అని పిలుస్తారు. సో, దేర్‌ఫోర్ ఇట్ యూజువల్లీ బెస్ట్ నాట్ టు రైట్ పర్సనల్ మెసేజెస్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ వాల్స్. అంటే ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే ఈ వాల్స్ మీద ఇప్పుడు నేను ఫ్రెండ్ కమ్యూనికేషన్ జరుగుతుందనుకుందాం. ఈ వాల్స్‌లో ఆ కమ్యూనికేషన్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీ ఫ్రెండ్స్ అవతల యూజర్ యొక్క వాల్స్ మీద మీకు సంబంధించిన పర్సనల్ మెసేజ్‌ని రాయకపోవడం మంచిది అని చెప్తూ వచ్చాడు. యూ కెన్ సెండ్ ఏ ప్రైవేట్ మెసేజ్ పంపించుకోవచ్చు ఆ పర్సన్‌కి. అది గ్రూప్ టైప్ అన్నమాట. ఒక కమ్యూనిటీ టైపు. అందులో అది పెట్టకూడదు. విచ్ విల్ షో అప్ ఇన్ హిస్ ఆర్ హెర్ ప్రైవేట్ ఇన్‌బాక్స్. వారి ప్రైవేట్ ఇన్‌బాక్స్‌లో ఇది కనిపిస్తది. సిమిలర్ టు ఈమెయిల్ మెసేజ్ లాగా అని చెప్పాడు. ఇది ఫేస్‌బుక్. నెక్స్ట్ ఫ్లిక్కర్ అనే సోషల్ మీడియా గురించి నేర్చుకుందాం. ఈ ఫ్లిక్కర్ తర్వాత మీకు స్కైపు, యాహూ, యూట్యూబ్, వాట్సాప్ ఉంటుందండి. ఓకేనా. ఇవన్నీ మీకు తెలిసినవే. యూట్యూబ్, వాట్సాప్ మీకు తెలుసు. ఫ్లిక్కర్ కొంతమందికి తెలీదు. ఇది కూడా చెప్తాను. ఫ్లిక్కర్ ఈస్ ఎ మీడియా ప్లాట్‌ఫార్మ్ యూజ్డ్ ఫర్ అప్‌లోడింగ్, ఆర్గనైజింగ్, షేరింగ్ డిజిటల్ మీడియా సచ్ యాస్ ఫోటోస్, వీడియోస్. ఫ్లిక్కర్ అనేది యూట్యూబ్ లానే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నాన్న. ఇందులో నువ్వు ఫోటోస్‌ని గాని, వీడియోస్‌ని గాని అప్‌లోడ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో, ఫ్లిక్కర్ అనేది ప్రొఫెషనల్ కోసం కాదు. ఈవెన్ దో హూ హావ్ ఏ క్యాజువల్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోటోగ్రఫీ మీద క్యాజువల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా కెన్ పెర్స్యూ ద డిజిటల్ గ్యాలరీస్. అందులో డిజిటల్ గ్యాలరీస్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు.
క్రియేటివ్ ఫోటోగ్రఫీని డిస్కవర్ చేయొచ్చు అని చెప్పాడు. ఫ్లిక్కర్ అనేది వాళ్ళ ఫోటోస్ గానీ, వాళ్ళ యొక్క వీడియోస్ గానీ పోస్ట్ చేసుకునే ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఓకే. ఫ్లిక్కర్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఫర్ కన్వీనియంట్‌లీ షేరింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్. ఈ ఫ్లిక్కర్ అనే ప్లాట్‌ఫార్మ్స్‌లో కన్వీనియంట్‌గా ఫోటోస్‌ని, వీడియోస్‌ని షేర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ బై మెనీ ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్స్. ఈ ఫ్లిక్కర్ అనే సాఫ్ట్‌వేర్ చాలా వరకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువగా వాడతారు. క్లయింట్స్‌కి ఇమేజెస్‌ని పంపించడం కోసం. అంటే అందులో క్వాలిటీ పోదనమాట. ఫోటో షేరింగ్ జరగాలి అనుకుంటే ఈ ఫ్లిక్కర్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాడతారు. ఇది ఫ్రీ నాన్న. ఇందులో అకౌంట్ ఫ్రీగా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. ఇలా చేయడం ద్వారా విచ్ ఎంకరేజెస్ ఈవెన్ ద మోస్ట్ క్యాజువల్ యూజర్స్ టు సైన్ అప్. ఫ్రీ అవ్వడం వల్ల చాలా ఎక్కువ మంది యూజర్స్ దీనికి రావడానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువ మంది యూజర్స్ వచ్చారు అని చెప్పారు. నెక్స్ట్ స్కైప్. వీడియో కాల్ నాన్న. Skype is a hybrid instant messaging and voice chat application that allows users to connect with one another from any global connection with internet access. ఇంటర్నెట్ యాక్సెస్‌తో ఎక్కడి నుంచి నువ్వు ప్రపంచంలో ఉన్న ఎవరినైనా కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేరే స్కైప్. స్కైప్ అనే సాఫ్ట్‌వేర్ నాన్న. ఇందులో ఇన్‌స్టాంట్‌గా మెసేజ్ చేయొచ్చు, వాయిస్ చాట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ స్కైప్‌లో చేయొచ్చు. విత్ ఓవర్ 63 మిలియన్ యూజర్స్. ఇప్పటికి 667 మిలియన్ యూజర్స్ ఇందులో ఉన్నారు. స్కైప్ అనేది ఒక పాపులర్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫార్మ్ నాన్న ప్రపంచంలోనే. స్కైప్ బ్రింగ్స్ ఏ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ టు బోత్ పర్సనల్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్. పర్సనల్‌గా గానీ, బిజినెస్ కమ్యూనికేషన్‌లో గానీ ఈ స్కైప్ అనేది చాలా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ స్కైప్ వల్ల. డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ ఈస్ యుటిలైజ్డ్ పెర్హాప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్‌గా స్కైప్ అనేది ఫ్రీ. ఇంతమంది యూజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే స్కైప్ అనేది ఫ్రీ. విచ్ మీన్స్ యూ కెన్ టెస్ట్ ఇట్ యువర్ సెల్ఫ్ వితౌట్ మేకింగ్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్. డబ్బులు పెట్టకుండా నువ్వు టెస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు స్కైప్ ఎలా పనిచేస్తుందని. ఫ్రీ అవ్వడం వల్ల స్కైప్ అందరూ వాడుతున్నారు. ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారని చెప్పాడు. నెక్స్ట్ యాహూ. మనందరికి గూగుల్ తెలుసు. యాహూ కూడా గూగుల్ లాగే. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే గూగుల్ క్రోమ్ వాడుతున్నారో వాళ్ళు సెర్చ్ బార్‌లో యాహూ అనేది మ్యాండేటరీగా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఓకేనా. యాక్చువల్‌గా మనం గూగుల్ సెర్చ్ బార్‌లో, క్రోమ్ సెర్చ్ బార్‌లో సెర్చ్ చేస్తే గూగుల్‌లోకి తీసుకెళ్ళేది. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇయర్ వరకు కొన్ని పాలిసీస్ చేంజ్ అవ్వడం వల్ల యాహూ అనేది వచ్చేస్తుంది. సెర్చ్ చేసినంటే యాహూలోకి తీసుకెళ్ళిపోతుంది. గూగుల్‌లోకి తీసుకెళ్ళట్లేదు. మరలా అక్కడికి వెళ్లి గూగుల్ అని సెర్చ్ చేసుకొని గూగుల్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఈ చిన్న చిన్న చేంజెస్ జరిగాయి. సో, ఆ యాహూ అనే సాఫ్ట్‌వేర్ కోసం నేర్చుకుందాం. ఇదొక ఇంటర్నెట్ పోర్టల్ దట్ ఇన్‌కార్పొరేట్స్ ఎ సెర్చ్ ఇంజిన్. యాహూ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ టైప్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎలాగో యాహూ కూడా సెర్చ్ ఇంజినే. డైరెక్టరీ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్‌సైట్స్. మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న వెబ్‌సైట్స్ అన్నిటికి కూడా హైరార్కికల్ మేనర్‌లో టాపిక్ కేటగరీస్ వైస్‌గా వీటన్నిటికి కూడా యాహూ సెర్చ్ ఇంజిన్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్పాడు. యాస్ ఎ డైరెక్టరీ ఇట్ ప్రొవైడ్స్ బోత్ న్యూ అండ్ సీజన్డ్ వెబ్ యూజర్స్ ద రీఅష్యూరెన్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్డ్ వ్యూ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్. సో, గూగుల్‌లో ఏదైనా మ్యాటర్ అడిగామనుకోండి చాలా ఎక్కువ మ్యాటర్ వస్తది. యాహూలో కూడా అంతే. ఏదైనా ఒక రెడ్ షర్ట్ కావాలని అడిగాననుకోండి, ఎన్ని వెబ్‌సైట్ వాళ్ళు రెడ్ షర్ట్ అమ్ముతున్నారో వాళ్ళందరి గురించి చెప్తది. అదే చెప్పాడు యాహూ కూడా హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్. యాహూలో కొన్ని వేల వెబ్‌సైట్స్ ఉన్నాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాహూలో చూడొచ్చు మనం. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు సెర్చ్ ద వెబ్ ఫర్ ఎ గివెన్ టాపిక్. నువ్వేదైనా ఒక టాపిక్ ఇస్తే బెస్ట్ వేలో సెర్చ్ చేస్తుంది ఈ యాహూ అనే సాఫ్ట్‌వేర్. సిన్స్ యాహూ ఈస్ అసోసియేటెడ్ విత్ ద మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్ సైట్స్, ఇఫ్ సెర్చ్ ఆర్గ్యుమెంట్ డస్ నాట్ లీడ్ టు యాహూ టాపిక్ పేజ్, ఇట్ విల్ స్టిల్ లీడ్ టు రిజల్ట్స్ ఫ్రమ్ ద 6 ఆర్ 7 పాపులర్ సెర్చ్ ఇంజిన్ సైట్స్ యాహూ లింక్స్. ఏం చెప్పారంటే యాహూ అనేది ఈస్ అసోసియేటెడ్ విత్ ద మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్ సైట్స్. యాహూ అనేది వెబ్‌సైట్ సైట్ ఏవైతే పాపులర్‌గా వెబ్‌సైట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అసోసియేట్ అయ్యి నువ్వేదైనా ఒకటి సెర్చ్ చేసేటప్పుడు అది డైరెక్ట్‌గా టాపిక్ పేజ్‌కి నిన్ను అక్కడికి తీసుకువెళుతుంది. ఆ లింక్స్ కూడా అందులో కనబడతాయి అని చెప్తున్నాడు యాహూలో. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్. అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వీడియో కూడా మీరు యూట్యూబ్‌లోనే చూస్తూ ఉంటారు ఐ థింక్. యాప్‌లో గాని, మన యాప్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చూస్తారు మీరు. యూట్యూబ్ ఈస్ ఎ వీడియో షేరింగ్ సర్వీస్ దట్ అలౌస్ యూజర్స్ టు వాచ్ వీడియోస్ పోస్టెడ్ బై అదర్ యూజర్స్. వేరే యూజర్స్ పోస్ట్ చేసిన వీడియోస్ చూడడం గాని, లేదా నువ్వే వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడం గాని, ఇవన్నీ కూడా యూట్యూబ్‌లో జరుగుతాయి. ద సర్వీస్ వాస్ స్టార్టెడ్ యాస్ అన్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్ ఇన్ 2005. 2005లో ఇండిపెండెంట్‌గా ఇది స్టార్ట్ అయింది. ఈ తర్వాత గూగుల్ 2006లో దీన్ని అక్వైర్ చేసుకుంది. వీడియోస్ దట్ హావ్ బీన్ అప్‌లోడెడ్ టు యూట్యూబ్ మే అపియర్ ఆన్ ద యూట్యూబ్ వెబ్‌సైట్. నువ్వు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా యూట్యూబ్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. అండ్ కెన్ ఆల్సో బి పోస్టెడ్ ఆన్ అదర్ వెబ్‌సైట్. వేరే వెబ్‌సైట్‌లో కూడా పోస్ట్ అవుతుంది. సో, త్రూ ద ఫైల్స్ ఆర్ హోస్టెడ్ ఆన్ ద యూట్యూబ్ సర్వర్. యూట్యూబ్ సర్వర్ నుంచి ఆ ఫైల్స్‌ని హోస్ట్ చేస్తూ ఉంటారు. ద స్లోగన్ ఆఫ్ ద యూట్యూబ్ వెబ్‌సైట్. యూట్యూబ్ వెబ్‌సైట్ యొక్క స్లోగన్ ఏంటంటే బ్రాడ్‌కాస్ట్ యువర్ సెల్ఫ్. ఇది రాయాలనేది మెయిన్ పాయింట్ అన్న.
యూట్యూబ్ యొక్క స్లోగన్ ఏంటి? బ్రాడ్‌కాస్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇంపైర్స్ ద యూట్యూబ్ సర్వీస్ ఈస్ డిజైన్డ్ ప్రైమర్లీ ఫర్ ఆర్డినరీ పీపుల్ హూ వాంట్ టు పబ్లిష్ వీడియోస్ దే హావ్ క్రియేటెడ్. ఎవరైతే ఆర్డినరీ పీపుల్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోస్‌ని పబ్లిష్ చేయడం కోసం దీన్ని తయారు చేశారు. సెవరల్ కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆల్సో యూజ్ యూట్యూబ్ టు ప్రమోట్ దర్ బిజినెస్. వారి బిజినెస్‌ని గాని, వాళ్ళకి సంబంధించిన సర్వీస్‌ని గాని ఇవన్నీ కూడా ప్రమోట్ చేసుకోవడం కోసం యూట్యూబ్‌ని సెవరల్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయి. ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ క్రియేటెడ్ అండ్ అప్‌లోడెడ్ బై అమాచర్స్. యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేయబడి జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతుంది. యూట్యూబ్‌లోనే కదా ఎక్కువసేపు మనం టైం గడిపేది. ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్. అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ వాట్సాప్. చిన్న బాధాకరం ఏంటంటే ఇక్కడ పదో ఆప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఇవ్వలేదు. వాట్సాప్ వరకే ఇచ్చాడు. అంటే రాసుకోవచ్చు కావాలంటే మీరు. వాట్సాప్ మెసెంజర్ అనేది సింపుల్‌గా వాట్సాప్ అనేది ఒక అమెరికన్ ఫ్రీవేర్ నాన్న. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ సెంట్రలైజ్డ్ మెసేజింగ్ అండ్ వాయిస్ ఓవర్ సర్వీస్ ఓన్డ్ బై ఫేస్‌బుక్. ఈ వాట్సాప్‌ని ఫేస్‌బుక్ అనేది ఓన్ చేసుకుంది. ఈ వాట్సాప్‌లో మనం వాయిస్ మెసేజ్ పంపించొచ్చు. మెసేజెస్ ఏదైనా కమ్యూనికేషన్ జరపొచ్చు. ఇట్ అలౌస్ యూజర్స్ టు సెండ్ టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేయొచ్చు. వాయిస్ మెసేజ్ సెండ్ చేయొచ్చు. వాయిస్ తయారు చేయొచ్చు. వీడియో కాల్స్ చేయొచ్చు. ఇమేజ్ షేర్ చేయొచ్చు. డాక్యుమెంట్లు షేర్ చేయొచ్చు. లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇంకా స్టిక్కర్స్ షేర్ చేస్తాం. గిఫ్ట్‌లు షేర్ చేస్తాం. ఏవైనా షేర్ చేయొచ్చు ఈ వాట్సాప్‌లో. వాట్సాప్ క్లయింట్ అప్లికేషన్ రన్స్ ఆన్ మొబైల్ డివైసెస్. ఈ వాట్సాప్ క్లయింట్ అప్లికేషన్ అనేది మొబైల్ డివైసెస్ రన్ అవుతుంది. కాకపోతే డెస్క్‌టాప్‌లో కూడా ఇది యాక్సెస్ చేయొచ్చు మనం. యాస్ లాంగ్ యాస్ ద యూజర్స్ మొబైల్ డివైస్ రిమైన్స్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ వైల్ దే యూజ్ డెస్క్‌టాప్ యాప్. డెస్క్‌టాప్ యాప్ అనేది నువ్వు ఎప్పుడు ఇంటర్నెట్‌కి ఎంతవరకు కనెక్ట్ అయ్యి ఉంటావో అంతవరకు కూడా డెస్క్‌టాప్‌లో కూడా వాట్సాప్‌ని వాడుకోవచ్చు. ద సర్వీస్ రిక్వైర్స్ ఏ సెల్యులర్ మొబైల్ టెలిఫోన్ నంబర్ టు సైన్ అప్. ఇందులో నువ్వు జాయిన్ అవ్వాలంటే వాట్సాప్‌లోకెళ్ళాలంటే మొబైల్ నంబర్ కంపల్సరీ. ఓకేనా? సో, ఈ విధంగా ఒక 9 నెట్వర్క్స్ గురించి మనకు చెప్పాడు. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఎ బ్లాగ్. ఒక బ్లాగ్‌ని ఎలా సెట్ చేయాలి? దాని ప్రాసెస్ ఏంటి? అని అడిగాడు. సింపుల్ అన్న. ఒక సక్సెస్‌ఫుల్ బ్లాగ్‌ని నువ్వు సెట్ చేయాలంటే కొన్ని అంటే కొన్ని పాయింట్లు నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఒరేయ్! ఇదేంది నాకు తేడా కనిపిస్తుంది ఇది. రైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఎ బ్లాగ్. ఒక బ్లాగ్‌ని ఎలా సెట్ చేయాలి? అంటే స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ చెప్తాను నాన్న. ఒక సక్సెస్‌ఫుల్ బ్లాగ్ సెట్ చేయాలంటే కొన్ని స్ట్రాటజికల్ వేస్ ఉంటాయి. ఆ ప్రకారం మనం ఒక బ్లాగ్ రాస్తే ఈజీగా అది ఎక్కువ మందికి చేరుతది. సక్సెస్ అవుతది. సరే చూద్దాం. కొన్ని స్ట్రాటజిక్ స్టెప్స్ గురించి వాడు చెప్పాడు. ఫస్ట్ స్టెప్ టాపిక్‌ని చూజ్ చేసుకోవాలి. ఫస్ట్‌గా ఇట్ ఈస్ ఎ క్రూషియల్ టు మెటిక్యులస్‌లీ సెలెక్ట్ ఎ టాపిక్ దట్ రెసొనేట్స్ విత్ ద ఇంట్రెస్ట్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ద ఇంటెండెడ్ ఆడియన్స్. ఆడియన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళు దేనికి క్రూషియల్‌గా ఉన్నారు? అనే దాన్ని తెలుసుకొని అంటే ఇదొక క్రూషియల్ నాన్న. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకోవాలి. అదే మెయిన్ పాయింట్. అది తెలుసుకొని దాని మీద బ్లాగ్ రాయాలి నువ్వు. ఓకే. ఒక ఇంట్రెస్టెడ్ ఒక గ్రిప్పింగ్ బ్లాగ్ అనేది నువ్వు రాయాల్సి ఉంటుంది. అంటే ఒక టాపిక్‌ని చూజ్ చేసుకొని దాన్ని ఒక ఇంట్రెస్టెడ్ పద్ధతిలో ఆడియన్స్‌కి అందించాలి. దిస్ కెన్ బి అచీవ్డ్ త్రూ కాంప్రహెన్సివ్ కీవర్డ్ రీసెర్చ్ విచ్ అలౌస్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాపులర్ సెర్చ్ క్వరీస్ వితిన్ ద టార్గెట్ డెమోగ్రాఫిక్. ఇప్పుడు నా బ్లాగ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఓన్లీ విశాఖపట్నం వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది అనుకోండి. విశాఖపట్నం రిలేటెడ్ బ్లాగ్ రాయాలనుకుంటున్నాను నేను. ఆ టాపిక్‌ని చూజ్ చేసుకున్నాను నేను. అంటే టార్గెట్ డెమోగ్రాఫిక్ ఏరియా అంటే ఆ విశాఖపట్నం టార్గెట్ చేశాను అనుకుందాం. చేసి అందులో విశాఖపట్నంలో ఎక్కువగా బ్లాగ్స్ ఏ టాపిక్ మీద చదువుతున్నారు అనేది నేను ఒక చిన్న ఎంక్వైరీ చేసుకోవాలి. చేసుకొని ఆ రిలేటెడ్ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్స్‌కి సంబంధించి రీసెర్చ్ చేసి దానికి రిలేట్ అయిన ఒక మంచి టాపిక్‌ని నేను తీసుకుంటే నా బ్లాగ్ ఎక్కువ మందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒక డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బికమ్స్ పైవోటల్. ఆప్టింగ్ ఫర్ ఏ కన్సైజ్ మెమరబుల్ డొమైన్ నేమ్ దట్ అలైన్స్ క్లోజ్‌లీ విత్ ద థీమ్ ఆఫ్ ద బ్లాగ్. నీ బ్లాగ్ యొక్క థీమ్‌ని చెప్పే విధంగా ఒక డొమైన్‌ని తీసుకోవాలి. డొమైనింగ్ అంటే ఏం లేదు బ్రాండ్ రికగ్నైజేషన్. అదే విధంగా నీ బ్రాండ్ రికగ్నైజ్ అవ్వడం. డొమైన్ ఏంటిది? dmtlogics.com అని కొడతారా? ఆ dmtlogics‌ని డొమైన్ అంటాం మనం. ఓకే. ఆ పేరునే డొమైన్ అంటారు. ఆ dmtlogics.com అనే పేరునే డొమైన్ అని అంటారు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తీసుకున్నారనుకోండి. https flipkart.com అని ఉంటది. ఆ flipkart.comని డొమైన్ అంటారు. అలాగే నీ బ్లాగ్‌కి సంబంధించి ఒక డొమైన్ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రాసిన బ్లాగ్ అనేది ఒక లవ్ స్టోరీ రిలేటెడ్ బ్లాగ్ తీసుకున్నాను అనుకుందాం. అప్పుడు డొమైన్ నేమ్ కూడా
లవ్‌కు రిలేట్ అయిన డొమైన్ నేమ్ తీసుకోవాలి. లవ్ స్టోరీ రిలేటెడ్ బ్లాగులు రాసి, కిల్లింగ్‌కి సంబంధించింది ఏదైనా నేను డొమైన్ తీసుకున్నాననుకో మ్యాచ్ అవ్వదు. ఒకటే థీమ్ లాంటివి డొమైన్ నేమ్స్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ పిక్ ఎ బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఒక బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని పిక్ చేసుకోమన్నాడు. ద చాయిస్ ఆఫ్ ఎ సూటబుల్ బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ ద బ్లాగ్స్ ఫంక్షనాలిటీ అండ్ ఎస్థెటిక్స్. అంటే ఒక బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్స్ నువ్వు పిక్ చేసుకోవాలి. వెదర్ ఆప్టింగ్ ఫర్ ఎ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫార్మ్ ఆర్ వన్ ఆఫరింగ్ అడ్వాన్స్డ్ కస్టమైజేషన్ ఫీచర్స్, ద సెలెక్టెడ్ ప్లాట్‌ఫార్మ్ షుడ్ కేటర్ టు ద స్పెసిఫిక్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద బ్లాగర్. నీకు ఏటేటి అవసరమో బ్లాగర్ నువ్వే కదా! బ్లాగ్ నువ్వే రాస్తున్నావు కదా! బ్లాగర్ నీకేదైతే అవసరమో, నీకు అవసరమైన కస్టమైజేషన్స్, నువ్వు అనుకున్న విధంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ అయిన ప్లాట్‌ఫార్మ్ ఉన్న ఏదైనా ఒక బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్ నువ్వు తీసుకోవాలి. మూడో పాయింట్. ఒక టాపిక్ తీసుకున్నావు. తర్వాత డొమైన్ నేమ్ తీసుకున్నావు. డొమైన్ నేమ్ మంచిగా తీసుకున్నావు. నీ రిలేటెడ్ డొమైన్ నేమ్ తీసుకున్నావు. తర్వాత బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నావు. ఆ తర్వాత చూజ్ హోస్టింగ్ అండ్ థీమ్. ఆ ఫాలోయింగ్ ద ప్లాట్‌ఫార్మ్ సెలక్షన్ అటెన్షన్ టర్న్స్ టువర్డ్స్ హోస్టింగ్ అండ్ థీమ్ సెలక్షన్. థీమ్ సెలక్షన్ బట్టే థీమ్ సెలక్షన్ బట్టి అంటే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టి కూడా యూజర్ అనేవాళ్ళు అటెన్షన్ నిలుపుతారు. ద హోస్టింగ్ సర్వీస్ షుడ్ ఆఫర్ ఎ రిలయబుల్ పెర్ఫార్మెన్స్ అండ్ అడాక్వేట్ సపోర్ట్ టు ఎన్‌ష్యూర్ సీమ్లెస్ ఆపరేషన్ వైల్ ద చూజన్ థీమ్ షుడ్ కాంప్లిమెంట్ ద బ్లాగ్స్ కంటెంట్ అండ్ అపియల్ ఇట్స్ టు ఇట్స్ టార్గెట్ ఆడియన్స్ అస్థెటికల్లీ. ఏం చెప్పారంటే ఈ హోస్టింగ్ సర్వీస్ అనేది రిలయబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆఫర్ చేస్తుంది. అదే విధంగా ఈ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్లాగ్ యొక్క కంటెంట్ అనేది కాంప్లిమెంట్‌గా ఉండకూడదు. సింపుల్‌గా ఉండాలి. అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. సో, నాలుగో పాయింట్ ఏంటంట, నాలుగోది ఒక మంచి థీమ్ తీసుకోవాలి. సింపుల్‌గా, బెటర్‌గా ఉన్న థీమ్ తీసుకోవాలి. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు అసలైంది బ్లాగ్ రాయాలి నువ్వు. బ్లాగ్‌తో అన్నీ బానే ఉన్నాయి. టాపిక్ తీసుకొని అన్నీ తీసుకున్నావు. బ్లాగ్ రాయాలి. అది మెయిన్ పాయింట్. కంటెంట్ క్రియేషన్. సో, ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ తీసుకొని అప్పుడు నీ ఫోకస్‌ని కంటెంట్ క్రియేషన్ మీదకి షిఫ్ట్ చేయాలి. తర్వాత ఒక ప్లాన్ చేసి హై క్వాలిటీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌తో అవసరమైన ఏదైతే ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ బేస్ చేసుకొని కంటెంట్‌ని క్రియేట్ చేయాలి. ఇందులో కంటెంట్ స్ట్రాటజీస్‌ని డెవలప్ చేయాలి. అవుట్‌లైనింగ్ టాపిక్స్‌ని డెవలప్ చేయాలి. అదేవిధంగా రీసెర్చ్‌ని నువ్వు కండక్ట్ చేసి, అదేవిధంగా ఏదైతే మల్టీమీడియా కంటెంట్, విజువల్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని నువ్వు కంటెంట్‌ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ బ్లాగ్‌ని డిజైన్ చేయాలి. ఓకే. కంటెంట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్లాగ్ లేఔట్‌ని బాగా డిజైన్ చేయాలి. అంటే విజువల్ ఎలిమెంట్స్ అంటే ఫోటోస్ గాని, వీడియోస్ గాని నేను యాడ్ చేశాననుకోండి. అప్పుడు ఆడియన్ యొక్క ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. ఓకేనా. సో, విజువల్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. ఫోటోస్ చూపించి ఈ విధంగా ఒక లవ్ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకుందాం. ఒక బ్లాగ్ లవ్ స్టోరీ సంబంధించి ఒక బ్లాగ్ రాశారు. అప్పుడు ఆ ఆడియన్‌కి ఆ ఫోటో చూసి గాని, ఆ వీడియో చూసినప్పుడు గాని, ఆ యానిమేషన్ చూసినప్పుడు గాని ఏం పడుతుంది? తనకి ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. ఒక మంచి అనుభవం వస్తుంది. సో, ఆ విధంగా బ్లాగ్‌ని నువ్వు డిజైన్ చేయాలి విజువల్ ఎలిమెంట్స్‌తో. అలా చేసినప్పుడు యూజర్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. అటెన్షన్ షుడ్ బి గివెన్ టు యాస్పెక్ట్స్ సచ్ యాస్ రీడబిలిటీ, నావిగేషన్, బ్రాండింగ్ టు క్రియేట్ ఎ విజువల్ ఎంగేజింగ్ చూజివ్ బ్లాగ్ డిజైన్. సో, ఏం చెప్పారంటే ఒక మంచి బ్లాగ్‌కి సంబంధించి మంచి డిజైన్ తీసుకున్నామనుకోండి. తీసుకొని మంచి విజువల్స్ యాడ్ చేసాం. అప్పుడు ఆడియన్ యొక్క రిటెన్షన్ పెరుగుతుంది. అంటే బ్లాగ్‌ని చక్కగా డిజైన్ చేయాలి. నెక్స్ట్ రైటింగ్ అండ్ మేనేజింగ్ ద బ్లాగ్. డిసైడింగ్ ఆన్ ద ఇండివిడ్యువల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ అండ్ మేనేజింగ్ ద బ్లాగ్ ఈస్ అనదర్ క్రిటికల్ కన్సిడరేషన్. సో, ఇప్పుడు ఎవరైతే ఆ బ్లాగ్ రాస్తున్నారో, ఆ బ్లాగ్‌ని ఎవరైతే మేనేజ్ చేస్తారో ద క్రిటికల్ కన్సిడరేషన్ అని చెప్పాడు. వెదర్ అసైనింగ్ దీస్ టాస్క్స్ ఇంటూ ఇన్ హౌస్ టీమ్ మెంబర్స్ ఆర్ ఔట్‌సోర్సింగ్ టు freelance writers and editors, clear roles and responsibilities should be defined to ensure consistency and quality in the content production. ఇప్పుడు ఒక బ్లాగ్ తీసుకున్నానన్న. ఒక లవ్ స్టోరీకి సంబంధించిన ఒక బ్లాగ్ రాశాననుకుందాం. ఒక రోజుకి అయిపోదు. వీక్లీ ఒక బ్లాగ్ పెడతాను. అంటే వీక్లీ ఒక ఎపిసోడ్ అనమాట. ఓకే. ఈరోజు ఒక క్యూరియాసిటీతో ఒక మంచి ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చా. దాన్ని నెక్స్ట్ వీక్ కూడా మరలా ఎపిసోడ్ నేను తీసుకురావాలి కదా! మరలా ఇంకో బ్లాగ్ తీసుకురావాలి కదా! అలా తీసుకురావాలంటే ఆ బ్లాగ్‌ని మేనేజ్ చేసేవాళ్ళు, బ్లాగ్‌ని రాసిన వాళ్ళు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు గాని, లేదా బయట ఔట్‌సైడ్ ఎడిటర్స్ లేదా ఔట్‌సైడ్ ఫ్రీలాన్సర్స్ లేదా ఔట్‌సైడ్ ఫ్రీలాన్స్ రైటర్స్ బ్లాగ్ ఒకళ్ళే రాసిందన్న. ఒక నలుగురు, ఐదుగురు కూర్చొని చర్చించుకొని ఒక మంచి బ్లాగ్ బయటకొస్తది. ఓకే. అంటే రైటర్స్ ఎక్కువుంటారు. వీడియో ఎడిటర్స్ ఉంటారు. అదేవిధంగా క్లియర్ రోల్స్ ఎవళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? ఇదంతా మేనేజ్ చేయడం. ఇదంతా కరెక్ట్‌గా ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ డిటర్మైన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లాగ్ పోస్ట్ పబ్లికేషన్స్.
ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఆఫ్ మెయింటైనింగ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అండ్ విజిబిలిటీ. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెంచడం కోసం, ఆడియన్స్ విజిబిలిటీ పెంచడం కోసం బ్లాగ్ పోస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుంది? ఎస్టాబ్లిషింగ్ ఏ రెగ్యులర్ పోస్టింగ్. రోజు బ్లాగ్ పెడతావా? లేదా వీక్ ఒక బ్లాగ్ పెడతావా? లేదా వీక్లీ 2 బ్లాగ్స్ పెడతావా? అంటే ఒక రెగ్యులర్ ఒక ఫ్రీక్వెన్సీ ఉండాలనమాట. ఓకేనా? మన ఛానల్ చూసారా ఎవ్రీడే ఈవినింగ్ 7 క్లాస్ వస్తుంది. అలాగా ఒక ఫ్రీక్వెన్సీ ఉండాలి బ్లాగ్స్‌లో అని చెప్తూ వచ్చాడు. అలా ఉండడం వల్ల ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్, వాళ్ళ యొక్క మొమెంటమ్ ఇవన్నీ బేస్ చేసుకొని నువ్వు బ్లాగ్స్ అనేది పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ క్రియేట్ ఏ కంటెంట్ క్యాలెండర్. కంటెంట్ క్యాలెండర్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక ఆర్గనైజేషన్ గాని, ఒక ఎఫిషియంట్ ప్లానింగ్ ఉండాలి. కంటెంట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఏ రోజు ఏ కంటెంట్ ఇస్తాము? ఏది హైలీ అడ్వైజబుల్? అంటే ఈరోజు ఇప్పుడు ఫిఫ్త్ సెమ్ క్లాసులు కావాలనుకుందాం. ఒక ప్లాన్ ఉండాలి. ఇన్ని రోజుల్లో ఈ సబ్జెక్ట్ పూర్తి చేయాలి. ఇలా ఒక ప్లాన్ ఉండాలి. అలాగే ఒక బ్లాగ్ కూడాను ఏ రోజు ఏ బ్లాగ్ ఎళ్ళాలి? ఏ రోజు ఏ ఎపిసోడ్ వెళ్ళాలి? బ్లాగ్ ఈరోజు ఇది వెళ్ళాలి. రేపు ఇంకోటెళ్ళాలి. సో, ఈ విధంగా ప్లాన్ చేయాలి. ఎవరేం పని చేయాలి? అది ప్లాన్ చేయాలి. క్లియర్‌గా కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. అదే విధంగా దిస్ టూల్ ఎయిడ్స్ ఇన్ షెడ్యూలింగ్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ షెడ్యూలింగ్ చేయడం మీద కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. పబ్లికేషన్ డేటు, ప్రమోషన్ యాక్టివిటీసు, ఇంకే టాస్క్ ఉన్నా ఇవన్నీ కూడా దేర్‌బై స్ట్రీమ్‌లైన్ ద బ్లాగింగ్ ప్రాసెస్ అండ్ ఎన్‌ష్యూరింగ్ కన్సిస్టెన్సీ ఇన్ కంటెంట్ డెలివరీ. కంటెంట్ డెలివరీ చేసేటప్పుడు, కంటెంట్‌ని ఇచ్చేటప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలనమాట. రోజు ఒకటే టైం బ్లాగ్ పబ్లిష్ చేయాలి. లేదా వీక్లీ 2 టైమ్స్, లేదా వీక్లీ 1 టైమ్. ఒక పర్టిక్యులర్ టైమ్ ఉండాలి. ప్రతి ఆదివారం సాయంత్రం అయ్యేసరికి ఈ బ్లాగ్ వస్తది. లేదా ప్రతి మంగళవారం తెల్లవారిసరికి ఈ బ్లాగ్ వస్తది. లేదా ప్రతి బుధవారం రాత్రికి ఈ బ్లాగ్ వస్తది. లేదా ప్రతి శనివారం తెల్లవారు 5 గంటకి ఈ బ్లాగ్ వస్తది. అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైమ్ ఉండాలి అని చెప్పాడు. ఓకేనా? కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయాలి. ఇది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయాలి. అంటే ఏ రోజు ఏమొస్తది? ఇప్పుడు ఒక బ్లాగ్ రాస్తున్నాను. అది 30 ఎపిసోడ్‌లు అనుకున్నాను. ఈరోజు ఎపిసోడ్ 1 అంటే బ్లాగ్ 1 డే 15 సెప్టెంబర్. బ్లాగ్ 2 18 సెప్టెంబర్. బ్లాగ్ 3 అంటే ఒక కంటెంట్ క్యాలెండర్. ఈరోజు ఈ ఎపిసోడ్, ఈరోజు ఈ ఎపిసోడ్, ఈరోజు ఈ ఎపిసోడ్, ఈరోజు ఈ ఎపిసోడ్ అంటే ఇలా వస్తుందని చెప్పి ఆ కంటెంట్ క్యాలెండర్‌ని ఆడియన్స్‌కి ఇవ్వాలి. నెక్స్ట్ లాంచ్ ద బ్లాగ్. సో, అన్నీ అయిపోయినాయి. కంటెంట్ క్యాలెండర్ కూడా రెడీగా ఉంది నీకడ. అప్పుడు బ్లాగ్‌ని ఫైనల్‌గా ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత బ్లాగ్ అనేది లాంచ్‌కి రెడీగా ఉంది. సో, దిస్ మార్క్స్ ద కల్మినేషన్ ఆఫ్ మెటిక్యులస్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో, ఇవన్నీ ఈ ప్లానింగ్, ఈ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ జరిగితే నీ జర్నీ అనేది స్టార్ట్ అయింది అనడానికి ఇది ఒక చిన్న సిగ్నల్ అని చెప్పాడు. టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ ఎ మీనింగ్‌ఫుల్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అండ్ ఫోస్టరింగ్ ఎ వాల్యుబుల్ కనెక్షన్ విత్ ద టార్గెట్ ఆడియన్స్. నీ టార్గెట్ ఆడియన్స్‌ని ఆన్‌లైన్ ప్రెజెన్స్ అదేవిధంగా వాళ్ళతో వాల్యుబుల్ కనెక్షన్ జరుగుతుంది అనడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకేనా? ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఇదొక స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాడు. ఒక 10 పాయింట్లు చెప్పాడు. ఒక టాపిక్ తీసుకోవాలి, డొమైన్ నేమ్ తీసుకోవాలి, ఒక బ్లాగింగ్ ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకోవాలి, ఒక థీమ్ తీసుకోవాలి. అంటే ఒక కలర్ కాంబినేషన్, బెటర్ కలర్ కాంబినేషన్. తర్వాత కంటెంట్‌ని క్రియేట్ చేయాలి. తర్వాత దాన్ని డిజైన్ చేయాలి. తర్వాత ఆ బ్లాగు ఇదంతా మేనేజ్ చేయాలి. ఆ బ్లాగ్ రాయడము, ఏ రోజు ఏ ఎపిసోడ్ ఎళ్ళాలి ఇదంతా మేనేజ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఏ రోజు ఏం పెట్టాలి? 10 రోజులకొకటా, వారానికొకటా, 2 రోజులకొకటా ఈ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి. తర్వాత కంటెంట్ క్యాలెండర్ ఏ రోజు ఏమొస్తదో నువ్వు చెప్పాలి. ఆ తర్వాత బ్లాగ్‌ని లాంచ్ చేయాలి. ఈ 10 పాయింట్స్ ఉంటే సక్సెస్‌ఫుల్‌గా నువ్వు బ్లాగ్ లాంచ్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఉన్న రకాలు. 1 ప్రమోషనల్ ఈమెయిల్. రెండోది న్యూస్ లెటర్ ఈమెయిల్. మూడోది లీడ్ నర్సరింగ్ ఈమెయిల్స్. నాలుగోది సర్వే ఈమెయిల్స్. సో, ఈ విధంగా 4 రకాల ఈమెయిల్స్ ఈ విధంగా 4 రకాల్లో మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 4 కాదు ఇంకా ఎక్స్‌ట్రా కూడా ఉన్నాయి. సో, మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అని, వెల్కమ్ ఈమెయిల్స్ అని, డెడికేటెడ్ ఈమెయిల్స్ అని, రీ ఎంగేజ్‌మెంట్ ఈమెయిల్స్ అని, అబాండెంట్ కార్ట్ ఈమెయిల్స్ అని, ట్రాన్సాక్షన్ ఈమెయిల్స్. సో, ఈ విధంగా ఇందులో ఏ టైప్‌గా అయినా ఈమెయిల్స్ యూజ్ చేసుకొని మనం మార్కెటింగ్ చేయొచ్చు. సో, జస్ట్ ఆ రకాలను మనకు అడగడం జరిగింది. ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి ఇక్కడ మొత్తం ఎన్నున్నాయి? ఇవి 4, ఇవి ఒక 6. ఈ 10 గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్‌ది వచ్చేసరికి ప్రమోషనల్ ఈమెయిల్స్. ఏంటి ఫస్ట్‌ది? ప్రమోషనల్ ఈమెయిల్స్. ప్రమోషనల్ ఈమెయిల్స్ ఫోకస్ ప్రైమర్లీ ఆన్ గెట్టింగ్ ద వర్డ్ ఔట్ అబౌట్ యువర్ ప్రొడక్ట్. నీ ప్రొడక్ట్‌కి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక వర్డ్‌ని
నువ్వు ప్రమోట్ చేస్తే లేదా ఆ వర్డ్‌ని ఫోకస్ చేస్తే దాన్నే ప్రమోషనల్ ఈమెయిల్స్ అంటారు. ఏమంటారు? ప్రమోషనల్ ఈమెయిల్స్ అని అంటారండి. నెక్స్ట్ దీస్ ఈమెయిల్స్ కుడ్ షేర్ కూపన్స్ ఆర్ డిస్కౌంట్, ప్రొవైడ్ యాక్సెస్ టు గేటెడ్ కంటెంట్ ఆర్ అనౌన్స్ అన్ అప్‌కమింగ్ స్పెషల్ ఈవెంట్. సో, ఏవైతే ప్రమోషనల్ ఈమెయిల్స్ ఉన్నాయో, తర్వాత రోజుల్లో ఫర్దర్‌గా రాగబోయే ఈవెంట్స్ గానీ, లేదా ఏవైనా కూపన్స్ అయినా, ఏవైనా డిస్కౌంట్స్ అయినా, లేదా ఏదైనా కొత్త కంటెంట్‌కి యాక్సెస్ ఇవ్వడం గానీ, ఈ విధంగా ఈ ఈమెయిల్స్ యూజ్ అవుతాయి. ప్రమోషనల్ ఈమెయిల్స్ ఆర్ బై ఫార్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఈమెయిల్ దట్ కస్టమర్ రిసీవ్. కస్టమర్ రిసీవ్ చేసుకునే కామన్ టైప్ ఆఫ్ అంటే ఎక్కువగా కస్టమర్స్ వరకు వెళ్ళే ఈమెయిల్ టైప్ వచ్చేసరికి ప్రమోషనల్ ఈమెయిల్సే. ఓకే. నెక్స్ట్ న్యూస్ లెటర్స్ ఈమెయిల్స్. ఇవి వైడ్లీ యూజ్డ్ అండ్ ఆర్ యూజువల్ సెంట్ ఆన్ ఎ రెగ్యులర్ షెడ్యూల్. రోజువారీ షెడ్యూల్‌లో ఈ న్యూస్ లెటర్ ఈమెయిల్స్ అనేది వాడతారు. దీస్ ఈమెయిల్స్ మే కంటైన్ కంపెనీ అప్డేట్స్. కంపెనీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే అది చెప్తుంది. లేదా కంపెనీలో ఏమైనా ఈవెంట్స్ జరిగినా, లేదా ఏదైనా కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ అనౌన్స్‌మెంట్ చేయాలన్నా, లేదా కంపెనీ యొక్క బ్లాగ్ కంటెంట్ అంటే బ్లాగ్‌లో కొత్త కంటెంట్ యాడ్ చేసినా, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఈ ఈ న్యూస్ లెటర్ ఈమెయిల్స్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్ ఆర్ ద సెకండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఫస్ట్ ఏంటి ప్రమోషనల్ ఈమెయిల్స్ ఎక్కువగా వాడతారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసరికి ఈమెయిల్, న్యూస్ లెటర్స్. ఇది ఈ ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్‌ని రెండో టైప్ అంటే ఫస్ట్ ఎక్కువగా వాడేది ప్రమోషనల్ ఈమెయిల్స్. ఆ తర్వాతకొచ్చేసరికి న్యూస్ లెటర్ ఈమెయిల్స్‌నే మార్కెటింగ్‌కి ఎక్కువగా వాడతారు. తర్వాత లీడ్ నర్చరింగ్ ఈమెయిల్స్. సో, దీస్ ఆర్ ద ఆఫెన్ ఆటోమేటెడ్ ఈమెయిల్ సీక్వెన్స్ దట్ హెల్ప్ అడ్వాన్స్ పొటెన్షియల్ కస్టమర్స్ త్రూ మార్కెటింగ్ ఫనెల్ టువర్డ్ మేకింగ్ ఎ పర్చేజ్. ఒక కస్టమర్ వచ్చి, ఒక కస్టమర్ వచ్చి పర్చేజ్ చేయాలి. ఒక కస్టమర్ పర్చేజ్ చేస్తేనే కదా ఆ బిజినెస్ అనేది లాభంలో ఉంటుంది, ప్రాఫిట్‌లో ఉంటుంది. సో, ఈ లీడ్ నర్చరింగ్ ఈమెయిల్స్ అంటే ఈ ఆటోమేటిక్ ఈమెయిల్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటే మీకు ఎక్కువగా వాట్సాప్‌లో ఫ్లిప్‌కార్ట్ నుంచి గానీ, అమెజాన్ నుంచి గానీ, ఏదైనా కంపెనీ నుంచి గానీ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ మెసేజ్. మీరొక మెసేజ్ చేయగానే అటునుంచి ఇంకొక ఆటోమేటిక్ మెసేజ్ వస్తాయి. అలాగే మెయిల్స్‌లో కూడా ఇటునుంచి ఒక మెయిల్ చేయగానే అటునుంచి ఇంకొక ఆటోమేటిక్ మెయిల్ వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది అని చెప్తూ వచ్చాడండి. సో, ఈ విధంగా జరగడం వల్ల అంటే ఆటోమేటిక్‌గా ఈమెయిల్ జరగడం వల్ల పర్చేజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. ఆటోమేటెడ్ యాస్పెక్ట్ ఆఫ్ దీస్ మెయిల్స్ ఇది మీకు ఎక్కువ బ్యాంకింగ్స్‌లో కనిపిస్తది. వాట్సాప్‌లో మీ అకౌంట్‌లో ఎంతుందో తెలియాలంటే వాట్సాప్‌లో వాళ్ళొక నంబర్ ఇస్తారు. ఆళ్ళ బ్యాంక్‌కి సంబంధించి. ఆ నంబర్‌కి మెసేజ్ చేస్తే మీ అకౌంట్ నంబరు, మీ అకౌంట్‌లో ఎంతుంది, మీ మినీ స్టేట్‌మెంట్ ఇవన్నీ తెలిసిపోతున్నాయి. అదంతా ఆటోమేటిక్ అవతల పర్సన్ ఉండడు. కంప్యూటర్‌తో ఆటోమేటిక్ మెసేజ్ ఉంటుంది. సేమ్ ఈమెయిల్స్‌లో కూడా ఆ విధంగా ఆటోమేటెడ్ మెసేజెస్ ఉంటాయి. ఈ విధంగా ఆటోమేటెడ్‌గా ఉండడం వల్ల టైం తగ్గుతుంది. అండ్ కంటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు ఒక మెసేజ్ అవతల పర్సన్ టైప్ చేసి మనకు పంపించడానికి ఎంత సేపు పడుతది? ఒక ఈమెయిల్ పంపించాలంటే. అది ఆటోమేటెడ్ ఈమెయిల్ అనుకో, హాయ్ అని కొట్టగానే అటునుంచి ఇంకో ఈమెయిల్ వచ్చేస్తది. ఇది కావాలని కొట్టగానే అటునుంచి ఇంకొక ఈమెయిల్ వచ్చేస్తది. అంటే స్పాంటేనియస్ టైం తగ్గుతుంది. అండ్ కంటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మేక్ ష్యూర్ యూ డోంట్ ఫర్గెట్ టు సెండ్ అట్ ఎ సర్టైన్ స్టేజ్ ఆర్ లెట్ ద ప్రాస్పెక్ట్ ఫాల్ ఔట్ ఆఫ్ ద ఫన్నెల్. సో, అంటే ఈ విధంగా వచ్చే ప్రతి లీడ్‌ని కూడా ఈ ఆటోమేటెడ్ ఈమెయిల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది మార్కెటింగ్ నువ్వు పర్చేజెస్ పెరగడానికి మార్కెటింగ్‌లో ఎక్కువగా యూజ్ అవుతాయి. ఇదొక రకం. నెక్స్ట్ చూద్దాం. సర్వే ఈమెయిల్స్ అండి. ఇవి డేటాని కలెక్ట్ చేసుకుంటాయి. డేటాని కలెక్ట్ చేస్తాం. సర్వే ఈమెయిల్స్ అంటే సో, మీ ఈమెయిల్‌లో నీకు సంబంధించిన డేటా అంటే కస్టమర్‌కు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. సర్వేస్ గాని, క్వెషనరీస్ గాని యూజ్ చేసి మీరు ఎక్కువగా చాలా వరకు చూసుంటారు. ఎవరైనా యూట్యూబర్స్ వీడియోస్ చెప్పేటప్పుడు కిందన ఒక ఫార్మ్ మీకు ఇవ్వడం జరిగింది. గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి అని చెప్తారు. అందులో గూగుల్ ఫార్మ్ ఫస్ట్ ఏం అడుగుతది? మెయిల్ అడుగుతది. ఆ తర్వాత పేరు అడుగుతది. తర్వాత మొబైల్ నంబర్ అడుగుతుంది. అంటే ఏం చేస్తున్నాం? నీ డీటెయిల్స్‌ని ఇస్తున్నాం. ఆ టైప్ ఈమెయిల్స్ కూడా సర్వే ఈమెయిల్స్ అంటారండి. ఈమెయిల్స్ నుంచి కూడా అలాగే లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ మీద మీకు సంబంధించిన పేరు, మీరున్న ఊరు, మీ యొక్క మెయిల్, మీ యొక్క ఫోన్ నంబర్, మీరేం చదువుతున్నా ఇవన్నీ మీరు అందులో టైప్ చేసి పెడతారు. దాన్నే సర్వే ఈమెయిల్స్ అంటారండి. రిసిపియెంట్స్ కెన్ ఆన్సర్ దీస్ సర్వేస్ డైరెక్ట్‌లీ ఇన్ ఎంబెడెడ్ క్వెషన్స్ వితిన్ ద ఈమెయిల్ బాడీ. ఆ ఈమెయిల్‌లో ఆల్రెడీ కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌ని కస్టమర్స్ ఆన్సర్ చేస్తారు. త్రూ ఈమెయిల్ రెస్పాన్స్. ఈమెయిల్ రెస్పాన్స్‌తో ఆన్సర్ చేస్తారు. లేదా ఏదైనా ఓన్ వెబ్‌సైట్ నుంచి కూడా ఆన్సర్ చేయొచ్చు. సర్వే ఈమెయిల్స్ అలౌ యూ టు గ్యాదర్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ పొటెన్షియల్ కస్టమర్స్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ మ్యాటర్ టు దెమ్. ఇప్పుడు సర్వే ఈమెయిల్స్ వచ్చాక నా కంపెనీకి సంబంధించి కంటెంట్ ఎలా ఉంది అని నేను ఒక పోల్ నిర్వహించాను.
సో, ఇప్పుడు మీరు ఈమెయిల్ ద్వారా నాకు ఫీడ్‌బ్యాక్ పంపించారు. సార్ ఈ క్లాసులు బాగున్నాయి. ఈ క్లాసులు బాలేదు. సార్ ఈ క్లాస్‌లో ఇది ఇష్యూ ఉంది. సార్ ఈ క్లాస్‌లో పీడీఎఫ్ ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఏం చెప్తున్నావు? నీ యొక్క ఫీడ్‌బ్యాక్ నాకు పంపిస్తున్నావు. ఈమెయిల్స్‌లో కూడా ఆ విధంగా ఫీడ్‌బ్యాక్ గ్యాదర్ చేసుకోవడానికి ఇలాంటి సర్వే ఈమెయిల్స్ యూజ్ అవుతాయి. సో, నీకు ఏ క్వెషన్స్ ఉన్నాయి? లేదా నీకు పర్చేజ్ చేశాక నీకేం కావాలి? సో, ఇవన్నీ కూడా ఈ సర్వే ఈమెయిల్స్‌లోనే వస్తాయి. ఓకేనా? సో, ఈ విధంగా అంటే ఒక కంపెనీ కస్టమర్స్‌కి సర్వే నిర్వహిస్తుంది. ఈమెయిల్స్ యూజ్ చేసి, ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేసి. ఓకే. మీకేం గావాలి? మీరు తీసుకున్న కంటెంట్‌కి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? మేము చెప్పిన క్లాస్ బావుందా? లేదా? లేకపోతే మీకు ఇంకేసేమి కావాలి? ఏ సబ్జెక్ట్ కావాలి? మీ పేరేంటి? మీ మెయిల్ ఏంటి? మీ నంబర్ ఏంటి? ఈ విధంగా సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేని బేస్ చేసుకొని కంపెనీ డెవలప్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? సో, అలాంటి టైప్ ఆఫ్ మెయిల్స్‌ని సర్వే ఈమెయిల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మైల్‌స్టోన్ ఈమెయిల్స్. It is a chance for you connect with your customers by highlighting milestones personal to the customer or about the relationship with your company. సో, మైల్‌స్టోన్ ఈమెయిల్స్ వచ్చేసరికి సో, ఇప్పుడు చాలా వరకు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీతో మంచి రిలేషన్ ఉండడానికి మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు చాలా వరకు మీరు స్విగ్గీ గాని, జొమాటో గాని చూసుకుంటే కొంత మనీ అంటే ఇవి 2200 కొట్టారనుకోండి ఈరోజు. ఈరోజు వాళ్ళు కష్టపడి 2200 వరకు కొట్టారు. వాళ్ళకి ఇనిషియేటివ్ బోనస్ అనేది స్విగ్గీ గాని, జొమాటో గాని ఇస్తుంది. ఎంతిస్తుంది? ఎక్స్‌ట్రా రూ. 300 ఇస్తది. 2200 ప్లస్ 300 అంటే వాళ్ళు కొట్టింది వాళ్ళు కష్టపడింది 2200 అయినప్పటికీ కంపెనీ వాళ్ళంతగా కష్టపడినందుకు ఇనిషియేటివ్ కింద రూ. 300 ఎక్స్‌ట్రా ఇస్తుంది. అంటే 2500 ఒక రోజుకి వాళ్ళు సంపాదించినట్టు. సో, ఆ విధంగా కొన్ని మైల్‌స్టోన్స్ పెడుతుంది. మీరింత చేస్తే మీకింత ఎక్స్‌ట్రా వస్తుంది. అలా ఆ విధంగా చేయడం వల్ల ఏంటి? నాకు కంపెనీకి మధ్యన నేను కస్టమర్‌ని. నాకు కంపెనీకి మధ్య ఏం ఏర్పడుతుంది? రిలేషన్‌షిప్ అనేది ఏర్పడుతుంది. అలాంటి ఈమెయిల్స్‌ని మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అంటారు. టిపికల్లీ ఎక్స్‌ప్రెస్ అప్రిషియేషన్ ఫర్ యువర్ కస్టమర్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్ యువర్ అచీవ్‌మెంట్స్ అండ్ సక్సెస్ ఆర్ సెలబ్రేటింగ్ ఎ స్పెసిఫిక్ అకేషన్ లైక్ బర్త్‌డే, యానివర్సరీ, హాలిడే. బర్త్‌డేస్ గాని, యానివర్సరీ గాని, హాలిడేస్ గాని అంటే ఫర్ సపోజ్ నీ బర్త్‌డే ఉందనుకుందాం. నీ బర్త్‌డేకి కంపెనీ అనేది ఒక ఈమెయిల్ పంపించింది. మైల్‌స్టోన్ ఈమెయిల్స్. సో, ఆ బర్త్‌డేకి సంబంధించి లేదా ఏదైనా బర్త్‌డే గాని, మ్యారేజ్ అకేషన్ గాని, లేదా అంటే మ్యారేజ్ యానివర్సరీ గాని, లేదా నువ్వు ఆ కంపెనీలో ఏదో సాధించావు. అప్పుడు నీకు కంపెనీ ఒక ఈమెయిల్ పంపిస్తుంది. మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అంటారు. అంటే నిన్ను కొద్దిగా పొగిడి నీకెంతో కొంత ఎక్స్‌ట్రా మనీ గాని, లేదా ఏదైనా ఒక పై పొజిషన్ గాని ఆఫర్ చేస్తుంది. అటువంటి ఈమెయిల్స్‌ని మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అంటారు. ఇలా చేయడం వల్ల ఈమెయిల్స్ వల్ల సో, మీరు చాలా సార్లు చూసుంటారు. డ్యూలింగో యాప్‌ని మీరెప్పుడైనా వాడారా? సో, అలాంటప్పుడు మీరు డ్యూలింగో యాప్ వాడుతూ సబ్స్క్రిప్షన్ ఈ రోజుతో అయిపోతుంది అనుకోండి. లేదనుకుంటే లెవెల్ 15 నేను చేరిపోయాను. యాక్చువల్‌గా 10 లెవెల్ దాటడమే చాలా కష్టం. కానీ 50 లెవెల్‌కి వెళ్ళిపోయినప్పుడు నాకు కంపెనీ నుంచి ఒక మెయిల్ వస్తది. సో, డ్యూలింగో కంపెనీ నుంచి. ఏమని వస్తది? సో, మీరు చాలా బాగా ఆడారు. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. సో, నేర్చుకున్నందుకు గాను మీకు మా సైడ్ నుంచి సమ్ పర్క్స్ అంటే ఏవైనా కూపన్స్ గాని, లేదా కాయిన్స్ గాని ఆ కంపెనీ మనకిస్తుంది. ఆ విధంగా మైల్‌స్టోన్ అంటే ఏదైనా సమ్ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ క్లియర్ చేసిన వెంటనే నీకు ఒక ఈమెయిల్ ద్వారా వాళ్ళు నిన్ను కొద్దిగా అంటే పుష్ చేస్తారు. అవే మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అండి. నెక్స్ట్ వెల్కమ్ ఈమెయిల్స్. నేను కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. పెద్ద బ్యాంక్ అకౌంట్స్ అండి. పెద్ద బ్యాంక్ అకౌంట్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ పెద్దవున్నాయి గదా! హెచ్‌డీఎఫ్‌సీ గాని, ఐసీసీఐ గాని ఇలాంటి బ్యాంక్స్‌లో నేను అకౌంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మెయిల్ అడుగుతారు. ఆ మెయిల్‌కి నువ్వు అకౌంట్ తీసుకున్న వెంటనే ఆ మెయిల్‌కి ఒక మెయిల్ వస్తుంది. వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అని. ఆ బ్యాంక్ యొక్క పేరుతో. సో, దాన్నే వెల్కమ్ ఈమెయిల్స్ అంటారు. ఆర్ యూజువల్లీ వెరీ ఫస్ట్ ఈమెయిల్ కమ్యూనికేషన్ దట్ యూ హావ్ విత్ ఏ కంపెనీ. కరెంట్ కస్టమర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాననుకోండి. తీసుకున్న వెంటనే హెచ్‌డీఎఫ్‌సీ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది. వెల్కమ్ మెసేజ్. సో, ఐ యామ్ హ్యాపీ విత్ యువర్ కస్టమర్. సో, మాతో పాటు మీ చ అంటే మాతో పాటు మీ జర్నీ స్టార్ట్ అయింది. సో, ఇలా కొద్దిగా మ్యాటర్ ఇచ్చి వెల్కమ్ చెప్తది మనకి ఆ కంపెనీ వెల్కమ్ చెప్తూ ఒక మెయిల్ పంపిస్తది. దాన్ని వెల్కమ్ ఈమెయిల్ అంటారు. యూ కుడ్ సెండ్ ఏ వెల్కమ్ ఈమెయిల్ ఆఫ్టర్ ఎ కస్టమర్ ఇనీషియల్ యాక్షన్ విత్ యువర్ కంపెనీ లైక్ సైనింగ్ ఫర్ ఈమెయిల్ లిస్ట్ ఆర్ క్రియేటింగ్ అకౌంట్. అంటే ఆ బ్యాంక్‌లో నువ్వు అకౌంట్ క్రియేట్ బ్యాంక్ కోసం నేను చెప్తున్నాను. ఇంకేమైనా సరే. ఫర్ సపోజ్ మీరు ఏదైనా యాప్‌లో లాగిన్ అయ్యారనుకోండి. ఏవైనా కొత్త కొత్త యాప్స్ కొంతమంది చాట్ జీపీటీలు వాడుతుంటారు. పర్‌ప్లెక్సిటీ వాడుతుంటారు. కొంతమంది గ్రాక్ ఏఐ వాడతారు. సో, ఇలా వాడే వాళ్ళకి వాళ్ళు కొత్తగా యూజర్ అందులో లాగిన్ అయినప్పుడు లేదా ఇన్‌స్టాగ్రామ్ వాడినప్పుడైనా సరే కొత్తగా మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఒక మెయిల్ వస్తది. దాన్నే వెల్కమ్ మెయిల్ అంటారు. సో, హ్యాపీ ఫర్ యూజింగ్ అవర్ యాప్ అంటూ సమ్ ఈమెయిల్ వస్తుంది. సో, దాన్ని వెల్కమ్ ఈమెయిల్ అంటారు. సజెస్ట్ సెండింగ్ దీస్ ఈమెయిల్స్ వితిన్ 24 అవర్స్. నువ్వు లాగిన్ అయిన 24 గంటల లోపు ఆ మెసేజ్ అనేది వచ్చేస్తది. ఆ ఈమెయిల్ అనేది నీకొచ్చేస్తది. నెక్స్ట్ డెడికేటెడ్ ఈమెయిల్స్. సమ్‌టైమ్స్ కాల్డ్ స్టాండ్ అలోన్ ఈమెయిల్స్ అంటారు. ఇది యువర్ ఈమెయిల్ లిస్ట్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ ఆఫర్. ఒక స్పెసిఫిక్ ఆఫర్ ఉంది అని చెప్పడమే డెడికేటెడ్ ఈమెయిల్స్ అండి.
ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్ డెడికేటెడ్ ఈమెయిల్స్ టు లెట్ కస్టమర్స్ నో అబౌట్ ఏ న్యూ రిసోర్స్ యూ హ్యావ్ పబ్లిష్. నేను కొత్తగా ఒక బుక్ తయారు చేశాను. ఆ బుక్ కోసం నా పిల్లలందరికీ తెలియాలి. అప్పుడు నేను డెడికేటెడ్ ఈమెయిల్స్ పంపిస్తాను. కొత్తగా ఒక బుక్ తయారు చేశాము. కొత్తగా ఒక బుక్ పబ్లిష్ చేశాము. దీని మీద స్పెసిఫిక్ ఈ ఆఫర్ ఉంది. తీసుకోండి అని చెప్పి నేను పంపిస్తాను ఒక ఈమెయిల్‌ని. దాన్నే డెడికేటెడ్ ఈమెయిల్స్ అంటారు. డెడికేటెడ్ అంటే ఒక విర్చువల్ చెప్తూ వచ్చాడు ఏదైనా ప్రాబ్లమ్ లేదు. దిస్ ఈమెయిల్స్ హాస్ ఎ వెరీ స్పెసిఫిక్ సిటిఏ విచ్ మేక్స్ దెమ్ క్విక్కర్ అండ్ ఈజియర్ టు మెజర్. దిస్ ఈమెయిల్స్ ఆర్ నాట్ సెంట్ యాస్ రెగ్యులర్‌లీ. రెగ్యులర్‌గా పంపించేది కాదండి. ఇప్పుడు ఇంతవరకు మనకు బుక్స్ లేవు కదా! డిఎం క్లాసెస్ అనే కంపెనీలో బుక్స్ లేవు. మనం క్లాసులు చెప్తాం, నోట్స్‌లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కానీ మనకంటూ ఒక బుక్స్ లేదు. బయట పబ్లిషర్స్ లేము మనం. ఒకవేళ నేను కొత్తగా ఒక బుక్ తయారు చేశాను. అప్పుడు నేను డెడికేటెడ్ ఈమెయిల్స్ పంపిస్తాను నా పిల్లలందరికి కూడా. పిల్లలు నాకు చాలామంది మెయిల్ ఇస్తారు కదా! యాప్‌లో లాగిన్ అయ్యి మెయిల్ ఇస్తారు కదా! ఆ మెయిల్స్ అన్నిటికి నేను డెడికేటెడ్ మెయిల్ పంపిస్తాను. కొత్తగా మనం బుక్స్ లాంచ్ చేసాం. మీరు ఈ బుక్స్‌ని ఇంత ఆఫర్ ఉంది తీసుకోండి అని చెప్పినప్పుడు నాకేమవుతుంది రెగ్యులర్‌గా ఇది పంపించేది కాదు. రెగ్యులర్‌గా బుక్స్ తయారు చేయను. కొత్తగా తయారు చేశాను కాబట్టి, ఆ బుక్ మీకు పంపిస్తున్నాను. బికాజ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఆఫర్ ఆర్ ఈవెంట్ యూ ఆర్ ప్రమోటింగ్. నువ్వేదైతే ప్రమోట్ చేస్తున్నావో, లేదా నువ్వేదైతే చెప్తున్నావో, ఏదైతే ఆఫర్ చేస్తున్నావో, అది దాని యొక్క సేల్ పెరగడానికి కొద్దిగా ఎంగేజ్‌మెంట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డెడికేటెడ్ ఈమెయిల్స్ వల్ల. రీ ఎంగేజ్‌మెంట్ ఈమెయిల్స్. Re-engagement emails are designed to reconnect with email subscribers who may have stopped engaging with your regular emails. సో, కొన్ని మీరు వాట్సాప్‌లో చూసుకున్నట్లయితే ఏదైనా ఫ్లిప్‌కార్ట్ నుంచి గానీ, ఆ ఫోన్ ఫ్లిప్‌కార్టే అనుకోండి. ఫ్లిప్‌కార్టు ఆఫర్‌లొచ్చిన ప్రతిసారి కూడా ఇది ఇంత ఆఫర్ ఉంది, ఇది ఇంత ఆఫర్ ఉందని మీకు వాట్సాప్‌లో మెసేజ్ వస్తుందా? షాప్ నవ్ అని ఒక మెసేజ్ వస్తుంటది కదా! సో, ఇప్పుడు నువ్వు అక్కడ కిందన ఒక లైన్ రాస్తాడు. నీకు ఈ మెసేజ్ రాకూడదంటే స్టాప్ అని రిప్లై ఇవ్వండి. మీరు అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోతారని. సో, ఆ స్టాప్ అని చెప్పినప్పుడు పూర్తిగా అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోతుంది. సేమ్ అలాగే ఈమెయిల్స్‌లో కూడా స్టాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నువ్వు ఎవరైనా పదే పదే ఒక కంపెనీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయనుకోండి, ఆ కంపెనీ నుంచి నీకు ఈమెయిల్స్ అవసరం లేదనుకోండి, అక్కడ రిప్లైలో స్టాప్ అని నువ్వు టైప్ చేసి మెసేజ్ చేసి రిప్లై పెడితే అక్కడి నుంచి అవి ఆగిపోతాయి. సో, అలా ఆగిపోయినప్పుడు మరలా ఆ కంపెనీ ఆ కస్టమర్‌కి మెయిల్ పంపించాలంటే మరలా ఏ పర్సన్ అయితే ఆపేసారో ఈమెయిల్స్‌ని, ఆ పర్సన్‌కి మరలా మెయిల్ పంపిస్తుంది. అంటే రీటార్గెట్ చేస్తుంది. ఎంగేజ్‌మెంట్ చేస్తుంది. ఆగిపోయిన వాళ్ళకి కూడా మరలా ఎంగేజ్‌మెంట్ చేస్తుంది. ఇప్పుడు స్టాప్ అని నేను వాట్సాప్‌లో మెసేజ్ పెట్టిన ఫ్లిప్‌కార్ట్‌కి మెసేజ్ వచ్చినప్పుడు కొంతకాలం పాటు ఆగిపోతాయి మెసేజ్‌లు నాకు రావు. కానీ కొంతకాలం తర్వాత మరలా మెసేజ్ వస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఎంగేజ్‌మెంట్. మరలా మా దగ్గర ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి తీసుకోండి రండి అని చెప్పడం. ఈమెయిల్స్‌లో కూడా సేమ్ అంతే. ఎంగేజ్ మనతో రెగ్యులర్ ఈమెయిల్స్ కాకుండా ఎంగేజ్‌మెంట్ ఈమెయిల్స్. అంటే మీరు అప్పుడెప్పుడో మా యాప్‌లో లాగిన్ అయ్యారు. సో, ఇంతవరకు మీరు లాగిన్ అవ్వలేదు. సో, మీరిప్పుడు లాగిన్ అయినట్లయితే ఇంత ఆఫర్ ఉంది. ఇంత మీకు బెనిఫిట్ ఉంది అని చెప్తారు. సో, అలా వచ్చే ఈమెయిల్స్‌ని ఎంగేజ్‌మెంట్ ఈవెంట్స్ అంటారు. ఇఫ్ దే హావ్ నాట్ ఓపెన్డ్ అన్ ఈమెయిల్, ఎంగేజ్డ్ విత్ యువర్ ఈమెయిల్స్ ఆర్ క్లిక్డ్ త్రూ యువర్ వెబ్‌సైట్ ఫర్ ఎ వైల్, యూ మే యూజ్ ఎంగేజ్‌మెంట్ ఈమెయిల్స్ టు ఎంకరేజ్ దెమ్ టు డూ సో. ఎంగేజ్‌మెంట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక యాప్ సబ్స్క్రిప్షన్ నేను వాడుతున్నాను అనుకుందాం. సో, సబ్స్క్రిప్షన్ అయిపోయిన వెంటనే కొన్ని 6 నెలలు, 7 నెలల పాటు వదిలేసాను. అప్పుడు నాకు ఆ కంపెనీ నుంచి ఒక మెయిల్ వస్తుంది. లేదా యాప్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. సార్ మీరు ఇంతకు ముందు వాడేవారు. ఇప్పుడు వదిలేసారు. సో, ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ మీరు తీసుకున్నట్లయితే లేదా ఇప్పుడు 3 నెలల ఆఫర్ యాక్చువల్‌గా రూ. 1000 సార్. ఇప్పుడు మీకు రూ. 99కే వస్తుంది. తీసుకోండి సార్ అంటే ఎంగేజ్‌మెంట్ అంటే నిన్ను మరలా కస్టమర్‌ని తీసుకోవడం కోసం ప్రైస్ డిక్రీజ్ చేసి లేదా కొన్ని ఆఫర్స్ ఇచ్చి, కొన్ని డిస్కౌంట్స్ ఇచ్చి నిన్ను మరలా ఆ ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకొస్తారు. దాన్ని ఎంగేజ్‌మెంట్ అంటారు. అలాగా నేను వాట్సాప్‌లో చెప్పాను. అదే విధంగా ఈమెయిల్స్‌లో కూడా అదే జరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ ఇంటెండెడ్ టు రిమైండ్ కస్టమర్స్ అబౌట్ యువర్ బ్రాండ్. నీ బ్రాండ్ కోసం ఒక్కసారి అలా గుర్తు తెచ్చుకోమంటున్నావు అంతే. అంటే గుర్తు చేస్తున్నావు. యూ కెన్ షేర్ ప్రమోషన్స్, కంపెనీ అనౌన్స్‌మెంట్, న్యూస్ లెటర్ కంటెంట్ అండ్ మోర్. ఇందులో ఈ ఈమెయిల్స్‌లో నువ్వు ఏదైనా ప్రమోట్ చేయొచ్చు. ఏదైనా ప్రమోట్ చేస్తున్నావా? లేదా కంపెనీ సంబంధించి అనౌన్స్‌మెంట్ ఇస్తున్నావా? లేదా ఏదైనా కంటెంట్ యాడ్ చేశానని చెప్తున్నావా? సో, ఏదైనా చెప్పొచ్చు ఇందులో. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్స్ చూద్దాం. అబాండెడ్ కార్ట్ ఈమెయిల్స్ ఆర్ సెంట్ టు కస్టమర్ హూ హావ్ యాడెడ్ ప్రొడక్ట్స్ టు దేర్ షాపింగ్ కార్ట్ బట్ హావ్ నాట్ కంప్లీటెడ్ ద చెక్‌ఔట్. సో, ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకున్నట్లయితే నేను ఫ్లిప్‌కార్ట్ ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి. ఓకే. కార్ట్‌లో ఐటెమ్స్ యాడ్ చేస్తాను. నేను బై చేయలే. ఒక ఫోన్ కావాలి. ఫోన్ కార్ట్‌లో యాడ్ చేసి వదిలేసాను. బై చేయలేదు. అలాంటప్పుడు నాకు ఒక ఈమెయిల్ వస్తుంది ఫ్లిప్‌కార్ట్ నుంచి. సార్ మీరు కార్ట్‌లో యాడ్ చేశారు కానీ బై చేయలేదు. ఇప్పుడు ఇంత ఆఫర్ ఉంది బై చేసుకోండి. అంటే కార్ట్‌లో ఉన్న ఐటెమ్స్ కూడా ఫ్లిప్‌కార్ట్‌కి తెలుస్తాయి. తను ఏం చేస్తుంది ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది? కార్ట్‌లో ఉన్న ఐటెమ్స్ ప్రైస్ పెరిగిపోతుంది రేపొద్దున నుంచి. లేదా ఇప్పుడు ప్రైస్ తక్కువగా ఉంది. కార్ట్‌లో ఉన్న ఐటెమ్స్ మీరు మర్చిపోయారేమో బై చేసుకోండి అని చెప్తాడు. అలాగా
అబాండెడ్ కార్ట్ ఈమెయిల్స్ అంటే కార్ట్‌లో నువ్వు ఐటెమ్స్ పెట్టి వదిలేసిన వాటికి సంబంధించిన మెయిల్ వస్తే దాన్నే అబాండెడ్ కార్ట్ ఈమెయిల్స్ అని అంటారండి. ఈ ఈమెయిల్స్ అనేవి ఒక రిమైండర్స్‌లా పనిచేస్తాయి. అంటే కార్ట్‌లో పెట్టి వదిలేసావంటే ఏం చేస్తున్నావు? గుర్తు చేస్తుంది నీకది. ఓకే. టు ఎంకరేజ్ పీపుల్ టు రిటర్న్ టు యువర్ సైట్. నీ సైట్‌కొచ్చి పర్చేజ్ కంప్లీట్ చేసుకోండి. కార్ట్‌లో పెట్టారు మీరు పర్చేజ్ చేయలేదు. వచ్చి పర్చేజ్ చేసుకోండి. అంటే ఏం చేస్తున్నాను కస్టమర్‌ని? ఎంకరేజ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ ఈమెయిల్స్. Transaction emails help facilitate a transaction or provide an update on an existing order or purchase. This include order confirmation emails, shipping update, refund confirmation and more. ట్రాన్సాక్షనల్ ఈమెయిల్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక 30,000, 40,000 పెట్టి ఎలక్ట్రానిక్ ఐటెమ్ కొన్న ఒక ల్యాప్‌టాపే బుక్ చేసావు. అప్పుడు నువ్వు ఏ ఈమెయిల్‌తో అయితే బుక్ చేసావో ఆ ఈమెయిల్‌కి ఒక ఇన్వాయిస్ వస్తుంది. దాన్ని ట్రాన్సాక్షనల్ ఈమెయిల్స్ అంటారు. ఓకేనా? కొన్నిసార్లు కన్ఫర్మేషన్ ఈమెయిల్, షిప్పింగ్ అప్డేట్స్. సో, ఐటెమ్ ఎక్కడుంది? ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? నువ్వు రీఫండ్ పెట్టావు. ఆ ఐటెమ్ మరలా రిటర్న్ పెట్టేసావు. రీఫండ్ పెట్టుకున్నావు. రీఫండ్ నీకు పడిందా లేదా అనేది కూడా మెయిల్ వస్తది. ఇక ఈ మెయిల్ మీకు బాగా గుర్తుంటది. ఇన్వాయిస్ మొబైల్స్ కొంటారు కదా! మీ మొబైల్ యొక్క ఇన్వాయిస్ ఎక్కడ ఉంటదండి? మొబైల్ యొక్క ఇన్వాయిసు నువ్వు ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొంటే ఇన్వాయిస్ ఎక్కడికొస్తది? ఇన్వాయిస్ మెయిల్‌కొస్తది. ఆ మెయిల్‌లో ఉన్న ఆ ఇన్వాయిస్‌నే ట్రాన్సాక్షనల్ ఈమెయిల్స్ అంటారండి. ఓకేనా? సో, అర్థమైందా? ఇవేం పెద్ద కష్టమేం కాదండి. సింపులే. Transaction email have a higher CTR than other types of emails because they include information that customers are looking for specifically. ఇప్పుడు ఒక మొబైల్ కొన్నాను. మొబైల్ యొక్క ఇన్వాయిస్ మెయిల్‌లో వచ్చింది. ఆ మెయిల్స్‌ని ఏమని పిలుస్తారని చెప్పాను? ట్రాన్సాక్షన్ ఈమెయిల్స్ అని చెప్తారని చెప్పాను. సో, ఆ మెయిల్‌లో ఏముంటుంది? నేనేం కొన్నాను? నేనేం ఆర్డర్ చేశాను? ఎప్పుడొచ్చింది? దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి? దాని వారంటీ ఎంత? ప్రతీదీ కూడా ఆ మెయిల్‌లోనే ఉంటుంది కదా! సో, ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఈమెయిల్స్ పంపించడం వల్ల పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పడుతదండి. ఓకే. అక్కడ లేదు. నేను మీకు చెప్తున్నాను అంతే. ఓకే. స్పెసిఫికల్లీ వెన్ దేర్ ఆర్డర్ విల్ అరైవ్ వాళ్ళ ఆర్డర్ వచ్చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ పర్చేజ్ చేసాక ఏం స్టెప్స్ చేయాలో కూడా అక్కడే ఉంటుంది. ఒకవేళ రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వస్తే వారంటీ ఉన్నప్పుడు ఆ ఇన్వాయిస్ మెయిలే, ఆ ట్రాన్సాక్షన్ ఈమెయిలే నీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, ఇవి ఒక 10 రకాల ఈమెయిల్స్ అండి. అన్నీ సొంతంగా రాయాల్సినవి. ఏటి పెద్ద మెయిల్స్ కాదు. పెద్ద చదవాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ మెయిల్స్. అంటే మెయిల్‌లో నీ ప్రొడక్ట్‌కి సంబంధించి ప్రమోషన్ చేసుకోవడం. న్యూస్ లెటర్ మెయిల్, లీడ్ నాటింగ్ అంటే లీడ్స్ ఏవైనా ఉన్నాయి. సో, మరలా వాళ్ళకి ఒకసారి చెప్పడం. సర్వే ఈమెయిల్స్, సర్వేస్ కండక్ట్ చేయడం. సొంతంగా రాసేయవచ్చు. మైల్‌స్టోన్ ఇప్పుడు ఏదైనా సక్సెస్ చేసినా లేదా వాళ్ళకిచ్చిన ప్రాజెక్ట్ వాళ్ళు ఆన్ టైమ్ కన్నా ముందే పని చేసిస్తే వాళ్ళకి చిన్న అప్రిషియేషన్ టైప్. వాళ్ళ బర్త్‌డేకి గాని, వాళ్ళ సక్సెస్‌ని గాని సెలబ్రేట్ చేస్తూ పంపించే మెయిల్స్‌నే మైల్‌స్టోన్ ఈమెయిల్స్ అంటారు. వెల్కమ్ కొత్త కస్టమర్ వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడం. అలాంటి మెయిల్స్‌ని వెల్కమ్ ఈమెయిల్స్ అంటారు. డెడికేటెడ్ ఈమెయిల్స్ ఏదైనా పర్టిక్యులర్ ఒక కోర్స్ పర్చేజ్ చేయమని లేదా పర్టిక్యులర్‌గా ఈ ప్రొడక్ట్ తీసుకోమని ఆ ప్రొడక్ట్‌కి సంబంధించి మెయిల్ వస్తే దాన్ని డెడికేటెడ్ ఈమెయిల్స్ అంటారు. రీ ఎంగేజ్‌మెంట్ నేనేం చేశానంటే క్లిక్ చేశాను వెళ్ళిపోయాను. కానీ నేనది తర్వాత మళ్ళా చేయలేదు. సో, నిన్న మీరు ఈ ఐటెమ్ చూసారు. ఈరోజు చూడలేదు. ఈరోజు ఈ ఐటెమ్ తక్కువ ప్రైస్‌లో ఉంది అని ఒక ఈమెయిల్ వచ్చిందనుకో దాన్ని రీ ఎంగేజ్‌మెంట్ అంటే చూసి వెళ్ళిపోయావు నువ్వు. క్లిక్ చేసి ప్రైస్ చూసి రివ్యూస్ చూసి కొనలే ఎళ్ళిపోయావు. అప్పుడు మరలా రేపు అక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి ఒక మెయిల్ వస్తుంది. సో, మీరు నిన్న ఇది చూసారు. కానీ పర్చేజ్ చేయలేదు. సో, మీకు అవసరమైతే ఆఫర్స్ ఉన్నాయి తీసుకోండి అని చెప్తారు. రీ ఎంగేజ్‌మెంట్ ఈమెయిల్స్ అంటారు దాన్ని. అబౌండెడ్ కార్ట్ ఈమెయిల్స్ కార్ట్‌లో నువ్వు ఐటెమ్స్ పెట్టి వదిలేసావు. పర్చేజ్ చేయలే. పర్చేజ్ చేసుకో అని చెప్పడానికి ఒక మెయిల్ వస్తుంది. దాన్ని అబాండెడ్ కార్ట్ ఈమెయిల్స్ అంటారు. ట్రాన్సాక్షన్ ఈమెయిల్స్ నువ్వు ఒక మంచి ఐటెమ్ పర్చేజ్ చేసావు. మొబైలే దానికి మెయిన్ ఎగ్జాంపుల్. మొబైల్ పర్చేజ్ చేసావు. మొబైల్ యొక్క ఇన్వాయిస్ ఎక్కడ ఉంటది? ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక ఐటెమ్ వచ్చిందనుకోండి మంచి మొబైల్ పెట్టి ఒక 20, 25,000 మొబైల్ పెట్టుకున్నావు. ఆ మొబైల్ వచ్చింది బానే ఉంది. దాని ఇన్వాయిస్ ఎక్కడుంటుంది? దాని బిల్ ఎక్కడుంటుంది? బిల్ నీ మెయిల్‌కొస్తది. ఆ బిల్‌కి సంబంధించిన మెయిల్స్‌ని ట్రాన్సాక్షన్ మెయిల్స్ అంటారు. ఏముందండి సొంతంగా రాసేయవచ్చండి. ఎగ్జాంపుల్‌తో కూడా రాయొచ్చు. 10 మార్క్స్‌కి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మార్కెటింగ్ టూల్స్. ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఏ టూల్స్ వాడతారు అనేది చూద్దాం. విత్ హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అవైలబుల్. ఈమెయిల్ మార్కెటింగ్ కోసం కొన్ని వందల కొద్ది ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ప్రతీది కూడా ఈచ్ బోస్టింగ్స్ ఆఫ్ బ్రింగింగ్ ఏ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద మార్కెటింగ్ ఎఫర్ట్స్. ఇట్ బికమ్స్ ఛాలెంజింగ్ టు చూస్ వన్ దట్ కెన్ మేక్ డిఫరెన్స్. చాలా వందల రకాల కంపెనీలు ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని తయారు చేశాయి. ఇందులో ఏది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఇది పెద్ద ఛాలెంజింగు. సో, నువ్వు వీటిని సెలెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని టూల్స్ వీటిని సెలెక్ట్ చేసే బదులు కొన్ని టూల్స్ ఫ్రీ లేదా కొన్ని పేమెంట్ అడుగుతాయి. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి పేమెంట్ అడుగుతాయి. సో, వాటి టూల్స్ గురించి ఏవైతే పాపులర్, ఎఫెక్టివ్ బాగా పనిచేసే టూల్స్ ఉన్నాయో వాటి గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ యాక్టివ్ క్యాంపెయిన్. ఫర్ దోస్ లుకింగ్ ఫర్ అన్ అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్, యాక్టివ్ క్యాంపెయిన్ ఈస్ అన్ అప్పీలింగ్ చాయిస్. యాక్టివ్ క్యాంపెయినింగ్ అంటే ఎవరైతే ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్ కోసం ఎఫర్డబుల్ అంటే తక్కువ అంటే బెస్ట్ ప్రైస్‌లో
ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఈ యాక్టివ్ క్యాంపెయిన్‌ని ఒక చాయిస్ కింద తీసుకోవచ్చు. ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి. సెగ్మెంటేషన్ ఉంటుంది. ట్రిగ్గర్ ఈమెయిల్స్ ఉంటాయి. ఆటోమేషన్ ఉంటుంది. ఈమెయిల్ ఫన్నెల్స్ ఉంటాయి. ఆటో రెస్పాండర్స్ ఉంటుంది. షెడ్యూలింగ్. ఈ ఆప్షన్స్ అన్నీ ఈ యాక్టివ్ క్యాంపెయిన్‌లో ఉంటాయి. వాట్ డిస్టింగ్విష్ యాక్టివ్ క్యాంపెయిన్ ఫ్రమ్ అదర్స్? వేరే వాళ్ళతో ఇది ఎలా కంపేర్ చేసుకోవచ్చంటే, ఈ యాక్టివ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్స్ మార్కెటర్స్ డిటెక్ట్ ద రైట్ లీడ్స్ ఫర్ దేర్ సేల్స్ టీమ్. వారి సేల్స్ టీమ్‌కి పర్ఫెక్ట్ లీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ఈ యాక్టివ్ క్యాంపెయిన్ యూజ్ చేసి. మార్కెటర్స్ కెన్ ఈవెన్ క్రియేట్ ఏ కస్టమైజ్డ్ ఈమెయిల్ క్యాంపెయిన్. సో, ఈ యాక్టివ్ క్యాంపెయిన్‌లో ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కస్టమైజ్డ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్‌ని కొత్తగా వారి కోసం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి సబ్‌స్క్రైబర్‌తో కూడా కొన్ని బటన్ క్లిక్స్‌ని పెట్టి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదొక ప్లాట్‌ఫార్మ్. ఓకే. యాక్టివ్ మెయిల్ క్యాంపెయిన్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. నెక్స్ట్ మెయిల్ చింప్. చిప్ కాదు చింప్. ఇదొక పాపులర్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది బిగినర్స్ ఎవరైతే కొత్తగా వ్యాపారంలోకి వచ్చారో, కొత్త స్టార్టప్‌లు, చిన్న బిజినెస్‌లు ఉన్నాయి. వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ సాఫ్ట్‌వేర్. ఇట్ ఇంక్లూడ్స్ ఫీచర్స్ లైక్ డేటా సెగ్మెంటేషన్. ఇందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి డేటా సెగ్మెంటేషన్. డేటా విడగొడుతుంది. ఈమెయిల్ ఆటోమేషన్. లీడ్స్ క్యాప్చర్ ఫార్మ్స్, ట్రాకింగ్, అనలైటిక్స్, ఆటో రెస్పాండర్స్. ప్రతి దాంట్లో మిగతా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏవైతే ఉన్నాయో ఇందులో అవన్నీ ఉంటాయి. ఆ టూల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? విత్ మెయిల్ చింప్ మార్కెటర్స్ గెట్ యూజర్ జనరేటెడ్ అడ్వైస్, కస్టమైజబుల్ ఈమెయిల్ టెంప్లేట్స్. ఇందులో బాగా పర్ఫెక్ట్‌గా అంటే వీటన్నిటిలో చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? చాలా రకాలుగా ఉన్న ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ టూల్ ఏంటి? యాక్టివ్ క్యాంపెయిన్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ మెయిల్ చింప్ వచ్చేసరికి మిగతా టూల్స్‌తో పోల్చుకుంటే ఈ టూల్ వచ్చేసరికి ఇందులో ఈమెయిల్ టెంప్లేట్స్ నీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. నీకు ఈమెయిల్ స్ట్రాటజీని బట్టి నువ్వు వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది దీనికి ఒక బెస్ట్ పార్ట్. ఏవైతే యాక్టివ్ క్యాంపెయిన్ చేస్తుందో అవన్నీ ఇది చేస్తుంది. కానీ దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా పార్ట్, బెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఈమెయిల్ టెంప్లేట్స్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నీ స్ట్రాటజీకి అనుగుణంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఈమెయిల్ బిల్డర్ అండ్ అలౌస్ మార్కెటర్స్ టు సెటప్ డెలివరీ టైమ్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైమ్ జోన్స్. వేరు టైమ్ జోన్స్‌ని బేస్ చేసుకొని ఆ ఈమెయిల్ ఎప్పుడు డెలివరీ అవ్వాలి, అంటే ఈమెయిల్ ఎప్పుడు పంపించాలి అది కూడా ఇందులో షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డ్రిప్ అనే ప్లాట్‌ఫార్మ్ గురించి చూద్దాం. ఫర్ దోస్ లుకింగ్ ఫర్ అన్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ కామర్స్ అండ్ ఆన్‌లైన్ స్టోర్స్. కామర్స్‌కి సంబంధించిన ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఆన్‌లైన్‌లో స్టోర్‌లు ఓపెన్ చేసినా డ్రిప్‌కి కన్నా బెటర్ ఆప్షన్ లేదు. ద కంపెనీ డిజైన్స్ టెంప్లేట్స్, కంపెనీ డిజైన్ టెంప్లేట్స్ గాని, లీడ్ జనరేషన్ ఫార్మ్స్ గాని, కామర్స్ కంపెనీకి సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంటాయి. డ్రిప్ సెండ్స్ పర్సనలైజ్ ఇమెయిల్స్ టు కీప్ కస్టమర్స్ ఎంగేజ్డ్ బేస్డ్ ఆన్ దర్ బిహేవియర్. వారి బిహేవియర్‌ని బేస్ చేసుకొని ఈ డ్రిప్ ప్లాట్‌ఫార్మ్ ఏం చేస్తుందంటే పర్సనలైజ్ ఈమెయిల్స్‌ని వాళ్ళది వాళ్ళకి పంపిస్తుంది. విత్ డ్రిప్ మార్కెటర్స్ స్పెండ్ లెస్ టైమ్, తక్కువ టైంలో మెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా మోర్ టైమ్ బిల్డింగ్ ఫ్రూట్‌ఫుల్ కస్టమర్ రిలేషన్‌షిప్. కస్టమర్స్‌తో మంచి రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని. ఈ ప్లాట్‌ఫార్మ్ దేన్ని ఆఫర్ చేస్తుందంటే పవర్‌ఫుల్ ఈమెయిల్ సెగ్మెంటేషన్, పర్సనలైజేషన్, ఇట్ డ్రైవ్స్ బెటర్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఇంక్రీజ్ కన్వర్షన్స్. కన్వర్షన్స్ పెంచడానికి, మంచి ఎంగేజ్‌మెంట్ ఇవ్వడానికి, పర్సనలైజేషన్ అదేవిధంగా ఈమెయిల్ సెగ్మెంట్‌ని సెపరేట్ చేయడానికి. సో, మాక్సిమం ముందు దాంట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో ఉంటాయి. ఓకేనా? సో, డ్రిప్ జనరేట్స్ ఈమెయిల్ క్యాంపెయిన్ రిపోర్ట్స్. అంటే ఇవి పంపించిన ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఏమున్నాయో వాటి యొక్క రిపోర్ట్స్ చెప్తుంది. విచ్ కెన్ హెల్ప్. ఈ రిపోర్ట్స్ రావడం వల్ల పీపుల్ ఎంతమంది పీపుల్స్ ఎక్కడ క్లిక్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ డ్రిప్ అనేది బాగా దేనికి ఉపయోగపడుతుంది? కామర్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇదొక సాఫ్ట్‌వేర్. ఇదొక ప్లాట్‌ఫార్మ్. నెక్స్ట్ వెబర్ అనే ప్లాట్‌ఫార్మ్ గురించి చూసుకుంటే ఇక్కడ చిన్న బిజినెస్‌లు లేదా మీడియం బిజినెస్‌లు చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో, ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఈమెయిల్ మార్కెటింగ్‌ని మేనేజ్ చేయడం కోసం. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇందులో ఏముంటాయి? డ్రాగ్ అండ్ డ్రాప్ ఈమెయిల్ ఎడిటర్ ఉంటుంది. ఆటోమేషన్ ఉంటుంది. టెంప్లేట్స్ ఉంటాయి. వర్క్ ఫ్లో ఉంటుంది. ఆటో రెస్పాండర్స్ ఉంటాయి. సో, సెగ్మెంటేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయి. ఈ టూల్ ఏం చేస్తుందంటే ల్యాండింగ్ పేజ్ బిల్డర్‌ని ఆఫర్ చేస్తుంది. అదే విధంగా మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఏదైనా క్రియేటివ్‌గా లేదా ఎఫెక్టివ్‌గా ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలనుకుంటే ఈ టూల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈమెయిల్ క్యాంపెయినింగ్స్‌లో ఈ టూల్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. యూజింగ్ వెబర్ దీన్ని యూజ్ చేసుకొని మార్కెటర్స్ కాంటాక్ట్స్‌ని సెగ్మెంటేషన్ చేయొచ్చు. కాంటాక్ట్స్‌ని సెపరేట్ చేయొచ్చు. నర్చర్ లీడ్స్ అండ్ డిజైన్ బ్యూటిఫుల్ లుకింగ్ ప్రొఫెషనల్ ఈమెయిల్స్. ప్రొఫెషనల్ ఈమెయిల్స్‌గా మా ప్రొఫెషనల్ ఈమెయిల్స్ బయటికి కనిపించే విధంగా అవన్నీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో డిజైన్ చేసుకోవచ్చు. యాస్ దర్ ఈమెయిల్ టెంప్లేట్స్ ఆర్ మొబైల్ రెస్పాన్సివ్. ఇందులో ఉన్న ఈమెయిల్ టెంప్లేట్స్ అన్నీ కూడా మొబైల్ నుంచి రెస్పాన్స్ అవ్వచ్చు. రీడర్స్ కెన్ రీడ్ ద మెసేజెస్ ఆన్ ఎ మొబైల్ డివైస్.
సో, ఇందులో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఏదైతే ఈమెయిల్ మార్కెటింగ్ చేయడం కోసం ఈ ప్లాట్‌ఫార్మ్ వాడుతున్నామో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఏదైతే ఈ టెంప్లేట్స్ ఉన్నాయో, ఈ టెంప్లేట్స్ అన్నీ కూడా మొబైల్ డివైసెస్‌లో ఆ మెసేజెస్‌ని ఓపెన్ చేసి రీడ్ చేసే విధంగా, కంప్యూటర్‌లో ఓపెన్ చేసి రీడ్ చేసే విధంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఆ ఈమెయిల్స్ అనేవి ఉంటాయి అని చెప్పాడండి. నెక్స్ట్ చూద్దామండి. మూవ్స్ అండ్ మార్కెటర్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉంటదో వాళ్ళు ఇదొక ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని చూజ్ చేసుకుంటారు. ఇది ట్రస్టెడ్ అండి. అంటే చాలా నమ్మకమైనది. దీన్ని నమ్మొచ్చు. కాపోతే తక్కువ ప్రైస్‌లో మంచి ఎఫర్ట్ ఇస్తుంది. వాట్ డిస్టింగ్విష్ మూవ్‌సాండ్ ఫ్రమ్ అదర్స్ ఈస్ ఇట్ చార్జెస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ అండ్ ఈమెయిల్స్ సెంట్. నువ్వు ఎన్ని ఈమెయిల్స్ పంపించావు, ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్లాట్‌ఫార్మ్ నిన్ను చార్జ్ చేస్తుంది. సమ్ నోటబుల్ ఫీచర్స్ ఇందులో ఉండే కొన్ని ఫీచర్స్ చూసుకుంటే ల్యాండింగ్ పేజ్‌లు ఉంటాయి ఇందులో. మార్కెటింగ్ ఆటోమేషన్ ఉంటుంది. టెంప్లేట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ లిస్ట్‌ని బిల్డ్ చేసే టూల్స్ ఉంటాయి. ఏబీ టెస్టింగ్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఇది ఒక మంచి చాయిస్. ఇప్పుడు మార్కెటర్స్ అనేవాళ్ళు వాళ్ళ పర్సనలైజేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా మంచి చాయిస్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ దిస్ హెల్ప్స్ దెమ్ సెగ్మెంట్ ది ఈమెయిల్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ బిహేవియర్. కస్టమర్ బిహేవియర్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వీళ్ళు సెగ్మెంటేషన్ చేయొచ్చు. ఎన్ని టైప్స్ ఒక 5 రకాల టూల్స్‌ని మనం చూసాం. ఈ 5 రకాల టూల్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది.